మిక్చర్ రీప్లేస్మెంట్. మిక్చర్ రీప్లేస్మెంట్ మోడల్. ఈ మోడల్ అర్థం కావడానికి మనం ఆల్రెడీ పార్ట్ 1లో మిక్చర్స్ పార్ట్ 1లో ఆల్రెడీ మనం కొన్ని 4 రూల్స్ మాట్లాడుకున్నాం, అవునా? 4 రూల్స్ మాట్లాడుకున్నాం. అండ్ ఇప్పుడు ఇంకొక రూల్ నేర్చుకోండి, రూల్ నెంబర్ 5 అనుకోండి. ఇది చాలా సింపుల్ రూల్స్, ఇవి చాలా చిన్న రూల్స్ ఇవి. దీన్ని రూల్ నెంబర్ 5 అనుకోండి. ఈ రూల్ నెంబర్ 5 ఏం చెప్తుందంటే మిక్చర్ రీప్లేస్మెంట్లో మనం ఆల్రెడీ రీప్లేస్మెంట్లో పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్, ఇంపర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ మాట్లాడుకున్నాం. పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ అంటే మనం ఎంతైతే క్వాంటిటీ బయటికి తీస్తామో సేమ్ అంతే క్వాంటిటీ ఉండేలాగా ఏదైనా ఒక మిక్చర్తో, ఏదైనా ఒక లిక్విడ్తో మనం దాన్ని రీప్లేస్ చేయటం. ఇంపర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ అంటే మనం తీసేది ఒక క్వాంటిటీ అయితే మళ్ళీ తిరిగి రీప్లేస్ చేసేటప్పుడు వేరే క్వాంటిటీ వేస్తాం. అది ఇంపర్ఫెక్ట్ రీప్లేస్మెంట్. పర్ఫెక్ట్గా జరగట్లేదు కదా రీప్లేస్మెంట్. ఎంతైతే తీస్తున్నామో అంతే తిరిగి వేసేస్తే దాన్ని పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ అని పిలుస్తున్నాం, అవునా కదా? సో మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది కూడా పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ కోసం మనం మాట్లాడుకుంటున్నాం. ఆల్రెడీ ఇంపర్ఫెక్ట్ రీప్లేస్మెంట్స్ మోడల్ మనం పార్ట్ 2లో లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఈ క్లాస్లో మనం పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్స్ జరిగేటప్పుడు కేసెస్ ఎలా ఉంటాయని డిస్కస్ చేయాలి. దానికోసం రూల్ నెంబర్ 5 అంటే ఏంటంటే, ఇప్పుడు చూడండి, పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ అంటే ఏమని చెప్పా మీకు? ఎంతైతే క్వాంటిటీ తీస్తామో అంతే క్వాంటిటీ ఆఫ్ సమ్ లిక్విడ్ని యాడ్ చేయాలి, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 500 లీటర్స్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ మిక్చర్ ఉంది. అందులో మిల్క్ ఉంది అండ్ అందులో వాటర్ కూడా ఉంది. ఇలా మిల్క్ వాటర్ కలిసి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందులోంచి ఏం చేశానంటే ఈ పోర్షన్ ఆఫ్ ద మిక్చర్ని బయటికి తీసా, మిక్స్చర్ని, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ X లీటర్స్ ఆఫ్ ద మిక్చర్ని బయటికి తీస్తున్నా. మళ్ళీ రీప్లేస్ చేసేటప్పుడు ఐఎమ్ రీప్లేసింగ్ దిస్ విత్ వాటర్తో రీప్లేస్ చేస్తున్నాను అనుకోండి. ఈ మిక్చర్ ఏదైతే తీసానో ఆ మిక్చర్ని నేను వాటర్తో రీప్లేస్ చేస్తున్నాను. సో తిరిగి వేసేటప్పుడు కూడా ఎంతైతే క్వాంటిటీ బయటికి తీసానో X లీటర్స్, సేమ్ X లీటర్స్ ఆఫ్ ద వాటర్ని తిరిగి యాడ్ చేశాను అనుకోండి. మళ్ళీ ఆ టబ్లో లేదా ఆ వెజల్లో ఆ టోటల్ క్వాంటిటీ మళ్ళీ ఇదే లెవెల్కి వచ్చేస్తుందా రాదా? అదే లెవెల్కి వచ్చేస్తుంది కదా. నేను తీసేది X లీటర్స్ ఆఫ్ ద తీసేది మిక్చర్ అయి ఉండొచ్చు, బట్ వేసేటప్పుడు వాటర్ వేస్తున్నానంటే హవెవర్ నేను వేసేది ఏదైనా అయి ఉండొచ్చు, బట్ వేసిన తర్వాత అదేమవుతుంది, మళ్ళీ ఆ లిక్విడ్ లెవెల్ అనేది సేమ్ లెవెల్కి వచ్చేస్తుందా లేదా? అంటే మళ్ళీ ఆ టబ్లో కెపాసిటీ, ఆ వెజల్లో కెపాసిటీ అనేది సేమ్ మళ్ళీ 500 లీటర్స్ అయిపోతుందా లేదా? మీరు దీన్ని ఇంకొక 10 సార్లు చేయండి. ఇంకొక X లీటర్స్ బయట తీయండి, X లీటర్స్ వాటర్ వేయండి, ఇంకొక X లీటర్స్ బయట తీయండి, X లీటర్స్ ఆఫ్ వాటర్ వేయండి. మీరు ఎన్నిసార్లు రీప్లేస్ చేసినా కూడా అన్ని రీప్లేస్మెంట్స్ అయిపోయిన తర్వాత ఇనీషియల్గా మీకు 500 లీటర్స్ ఉంటే ఫైనల్గా కూడా మీకు ఆ వెజల్లో క్వాంటిటీ అనేది 500 లీటర్సే ఉంటుంది. అందులో వాటరు మిల్క్ ఏ రేషియోలో ఉన్నాయనేది అనవసరం. వాటరు మిల్క్ యొక్క ఇండివిజువల్ క్వాంటిటీస్ ఎలా ఉన్నాయనేది అనవసరం. బట్ ఆ వెజల్లో ఉండే టోటల్ క్వాంటిటీ 500 లీటర్సే ఉంటుంది, అవునా కాదా? ఇదే రూల్ అంతే, ఇంకేం లేదు. నేర్చుకోవాల్సిన పాయింట్, గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, మిక్చర్ రీప్లేస్మెంట్లో పర్ఫెక్ట్గా రీప్లేస్మెంట్ జరుగుతుంది అంటే ఇనీషియల్ క్వాంటిటీ ఏదైతే ఉంటుందో సో ఫైనల్గా కూడా అదే క్వాంటిటీ ఉంటుంది. రీప్లేస్మెంట్ జరిగిన తర్వాత కూడా అదే క్వాంటిటీ ఉంటుంది. ఇది వినడానికి చాలా సింపుల్గా అనిపించవచ్చు, బట్ అప్లై చేయడం కొంచెం, ఒక్క నిమిషం అండి, ఇది ఎందుకు ఇంత హ్యాంగ్ అవుతుంది? అప్లై చేయడానికి కొంచెం మీరు ట్రై చేయాలి. ఎగ్జిక్యూట్ చేయడం కొంచెం కష్టం అవ్వచ్చు కొన్నిసార్లు. నెక్స్ట్ నేను మీకు ఇంకొక థింగ్ కూడా చెప్పాను. నేను ఆ రూల్స్లో ఆల్రెడీ మాట్లాడాను. ఏమని మాట్లాడాం? ఫర్ ఎగ్జాంపుల్ మిక్చర్ ఉంది, ఆ మిక్చర్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను 10% తగ్గిస్తున్నాను అనుకోండి. 10% తగ్గిస్తే మిక్చర్ వచ్చేసరికి ఇలా 10% తగ్గిపోతుంది. మిక్చర్ 10% తగ్గిపోతుంది అంటే మిక్చర్లో ఉండే మిల్క్, మిక్చర్లో ఉండే వాటర్ అవి కూడా ఏంటి 10% తగ్గుద్ది. మిల్క్ 10% తగ్గుతుంది, వాటర్ కూడా. అంటే సేమ్ ఎంతైతే పర్సంటేజ్ మిక్చర్లోంచి పోతుందో, మిక్చర్లోంచి సర్టెన్ పర్సంటేజ్ పోతే మిల్క్లోంచి కూడా అంతే పర్సంటేజ్ పోతున్నట్టు, వాటర్లోంచి కూడా అంతే పర్సంటేజ్ పోతున్నట్టు, అవునా కాదా? మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ రీప్లేస్మెంట్ మోడల్లో క్యాలిక్యులేట్ చేసేటప్పుడు రీప్లేస్మెంట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ వాటర్తో రీప్లేస్ చేసేటప్పుడు మనం ఎవరి మీద క్యాలిక్యులేషన్స్ చేయాలి? మిల్క్ మీద. మిల్క్తో ఒకవేళ రీప్లేస్ చేస్తున్నట్లయితే మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఎవరి మీద? వాటర్ మీద.
మనం ఆల్రెడీ దీని గురించి కూడా లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం రూల్ నెంబర్ 4లో. అవునా? ఫస్ట్ పార్ట్లో కదా. మిల్క్తో మనం రీప్లేస్ చేస్తే వాటర్ మీద క్యాలిక్యులేషన్స్ చేయాలి, లేదా వాటర్తో మనం రీప్లేస్ చేస్తున్నట్లయితే మిల్క్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. సో అలా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు నాకు టోటల్ మిక్చర్లోంచి ఎంత పర్సంటేజ్ తీసారనేది నాకు తెలీదు. నేను సమ్హౌ ఐ మేనేజ్ టు ఫైండ్ అవుట్ మిల్క్లో ఎంత చేంజ్ వచ్చిందో నేను ఫైండ్ అవుట్ చేయగలిగా. అంటే రీప్లేస్మెంట్ చేసే ప్రతిసారి కూడా మిల్క్లో ఎంత పర్సెంట్ తగ్గిపోతుందో నేను ఫైండ్ అవుట్ చేశాను అనుకోండి, అంటే వాటర్తో రీప్లేస్ చేసేటప్పుడు. మిల్క్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను 10% చేంజ్ వస్తుంది అని ఫైండ్ అవుట్ చేయగలిగితే దాని అర్థం ఏంటి? టోటల్ మిక్చర్లోకి కూడా అదే పర్సెంట్ చేంజ్ వస్తున్నట్టు, అవునా కాదా? అంతే కదా. ఇప్పుడు మిక్చర్లో మనకి 10% అంటే మిల్క్లోనూ 10% చేంజ్, వాటర్లోనూ 10% చేంజ్ అని అనుకున్నాం. ఇది ఓకే. నాకు టోటల్ మిక్చర్లోంచి ఎంత పర్సెంట్ చేంజ్ అనేది తెలీదు, వాటర్లోది కూడా తెలీదు. బట్ ఇచ్చిన డీటెయిల్స్లో వాటర్తో రీప్లేస్మెంట్ చేస్తున్నట్లయితే మనకి ఈజీగా మిల్క్తో ఎంత పర్సెంట్ చేంజ్ వస్తుందో కనిపెట్టచ్చు. ఒకవేళ మనం మిల్క్ దగ్గర ఎంత పర్సెంట్ చేంజ్ వస్తుందో కనిపెట్టగలిగినట్లయితే దాని అర్థం ఏంటి? మిల్క్ దగ్గర ఒకవేళ 20% చేంజ్ వస్తుంది అంటే ఓవరాల్ మిక్చర్లోంచి కూడా నువ్వు తీస్తున్నది 20% అయ్యి ఉండాలి. అందుకనే మిల్క్లో అటువంటి చేంజ్ వచ్చింది, సేమ్ 20% చేంజ్ వచ్చినట్టు, అవునా కాదా? కథం. అంతే. ఈ 2 థింగ్స్ గుర్తుపెట్టుకోండి. మనకి ఫస్ట్ క్వశ్చన్ చాలా సింపుల్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ వెజల్ ఈజ్ ఫుల్ ఆఫ్ 90 లీటర్స్ మిల్క్ అంట. ఆ వెజల్లో టోటల్ ఎన్ని లీటర్స్ ఆఫ్ ద మిల్క్ ఉంది? 90 లీటర్స్ మిల్క్. అంటే ఆ వెజల్ మొత్తం మిల్కే ఉంది, మిక్స్చర్ కాదు ఉన్నది. మిక్స్చర్ అంటే మిల్క్తో పాటు ఇంకేదో లిక్విడ్ ఉండాలి, వాటరో ఇంకేదో. బట్ అక్కడ 90 లీటర్స్ కూడా మిల్కే ఉంది. అంటే ఆ వెజల్ మొత్తం 90 లీటర్స్ కూడా ఏంటంటే అది మిల్క్. అందులోంచి మనం ఏం చేస్తున్నాం? 18 లీటర్స్ ఆఫ్ ద మిల్క్ ఈజ్ టేకెన్ అవుట్ అండ్ రీప్లేస్డ్ బై వాటర్ అండ్ అగైన్ దిస్ ప్రాసెస్ ఈజ్ రిపీటెడ్ 2 times. ఓకేనా? ఫస్ట్ ఏం చేశారంట? 18 లీటర్స్ ఆఫ్ ద మిల్క్ తీసారంట. మరి నాకు చెప్పండి, 90 లీటర్స్ ఆఫ్ మిల్క్లోంచి 18 లీటర్స్ తీస్తున్నారంటే ఎంత తీస్తున్నట్టు? ఆ 90 లీటర్స్కి మీరు తీస్తున్న 18 అనేది ఎంత పర్సంటేజ్? ఎంత? టోటల్ అందులో లిక్విడ్ చూడండి, ఆ వెజల్లో లిక్విడ్ టోటల్ ఎంత ఉంది? 90 లీటర్స్ ఉంది. ఆ 90 లీటర్స్లోంచి మీరు తీస్తున్నది ఎంత? 18 లీటర్స్. 90 లీటర్స్ ఉన్న మిల్క్లోంచి మీరు 18 లీటర్స్ తీసేస్తున్నారంటే ఎంత పర్సెంట్ తీస్తున్నట్టు? ఆ తీస్తున్న 18 అనేది ఆ వెజల్లో ఉండే 90కి ఎంత పర్సెంట్? 1/5. 1/5 అంటే నథింగ్ బట్ 20%. అంటే మీరు 20% తీస్తున్నట్టు. అంటే అక్కడ ఉండే మిల్క్ టోటల్ 90 లీటర్స్ అయితే మీరు ఏం చేశారు? ఫస్ట్ స్టెప్లో 20% తీసేశారు. 20% తీసేస్తున్నారంటే 20% రిడ్యూస్ అవుతుంది కదా టోటల్ క్వాంటిటీ. ఓకే. సో అందులో ఉండే 90 లీటర్స్ ఆఫ్ మిల్క్ కాస్త మనం తీసిన ఫస్ట్ స్టెప్లో, మనం చేసే ఫస్ట్ స్టెప్లో 18 లీటర్స్ తీసాం కాబట్టి ఏం చేస్తున్నట్టు? 20% తీసేసినట్టు, విచ్ ఈస్ నథింగ్ బట్ 90 మల్టిప్లైడ్ బై 4/5. ఓకే. అయితే ఇది మిల్క్లో జరిగే చేంజెస్ అండి. నేను ఇక్కడ రీప్లేస్మెంట్ ఎవరి మీద చేస్తున్నా? ఎవరితో చేస్తున్నా? వాటర్తో. నేను వాటర్తో రీప్లేస్ చేసేటప్పుడు నేను ఎవరి మీద క్యాలిక్యులేషన్స్ చేస్తే ఈజీగా ఉంటుంది? మిల్క్తో. ఇప్పుడు ఇందులోంచి నేను 18 లీటర్స్ బయటికి తీసేసా. ఓకేనా? 18 లీటర్స్ బయటికి తీసేసి మళ్ళీ దాంట్లోకి ఏం చేస్తున్నాను? సేమ్ 18 లీటర్స్ వాటర్ యాడ్ చేసేసాను. ఇప్పుడు ఇదంతా వాటర్ అయిపోయింది. అంటే మళ్ళీ ఆ వెజల్ లోపల టోటల్ క్వాంటిటీ ఎంత అయిపోయింది? మళ్ళీ 90 లీటర్స్ అయిపోయిందా లేదా? వెజల్ లోపల టోటల్ క్వాంటిటీ మళ్ళీ 90 లీటర్స్ అయిపోయిందా లేదా? మిల్క్ క్వాంటిటీ చేంజ్ అయ్యి ఉండొచ్చు, వాటర్ క్వాంటిటీ 18 లీటర్లు ఉండుండొచ్చు, బట్ ఆ వెజల్ లోపల క్వాంటిటీ 90 లీటర్సా కాదా? 90 లీటర్స్. అండ్ అగైన్ దిస్ ప్రాసెస్ ఈజ్ రిపీటెడ్ 2 times అంటే మళ్ళీ ఇంకొక 2 times అనమాట. అంటే ఇప్పుడు చేసింది కాక మళ్ళీ ఇంకొకసారి 2 times అగైన్ అన్నాడు కాబట్టి. అంటే మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ టోటల్ వెజల్లోకి 90 లీటర్స్ వచ్చేసింది. ఆ 90 లీటర్స్ నుంచి మళ్ళీ మనం 18 లీటర్లే తీయాలి. మరి టోటల్ వెజల్ కెపాసిటీ మళ్ళీ 90 లీటర్స్ అయిపోయింది. ఆ వెజల్ కెపాసిటీలోంచి మనం తీస్తుంది ఇప్పుడు మళ్ళీ 18 లీటర్సే. అయితే ఇప్పుడు తీసేది ప్యూర్ మిల్క్ అవ్వదు కదా, ఎందుకంటే వాటర్ యాడ్ చేసేసాం కాబట్టి ప్యూర్ మిల్క్ అవ్వదు, అది మిక్స్చర్ అవుతుంది. అంటే ఇప్పుడు తీస్తున్న 18 లీటర్స్ ఏమవ్వాలి? మిక్స్చర్ అయి ఉండాలి. అంటే ఇప్పుడు మళ్ళీ 18 లీటర్స్ తీసేటప్పుడు టోటల్ వెజల్ కెపాసిటీ ఎంత? 90 లీటర్స్. మనం తీస్తున్నది ఎంత? 18 లీటర్స్. అంటే
90 లీటర్స్ వెజల్ కెపాసిటీలోంచి మనం 18 లీటర్స్ తీస్తున్నామంటే మళ్ళీ 1/5 తీస్తున్నట్టు. మళ్ళీ 1/5 తీస్తున్నామంటే అందులో ఎంతైతే మిల్క్ ఉందో అది కూడా 1/5 తగ్గుతుంది, ఎంతైతే వాటర్ ఉంటుందో అది కూడా 1/5 తగ్గుతుంది. కానీ వాటర్ మీద మనం క్యాలిక్యులేషన్స్ చేయట్లేదు కాబట్టి అందులో ఉన్న మిల్క్ ఎంత ఉంది ఇప్పుడు ఫస్ట్ టైం రీప్లేస్మెంట్ చేసిన తర్వాత. సో మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ మనం 18 లీటర్లు తీస్తున్నామా, అప్పుడు మళ్ళీ 1/5 పోతున్నట్టేనా, అంటే మళ్ళీ 4/5తో మల్టిప్లై చేయాలా లేదా? అవునా కాదా? మళ్ళీ ఏం చేశారు, మళ్ళీ 18 లీటర్లు వాటర్ యాడ్ చేసేసారు. మళ్ళీ టోటల్ కెపాసిటీ మళ్ళీ 90 లీటర్స్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇంకొక 18 లీటర్స్ తీస్తున్నారు. తీసేది మిక్స్చరే. మళ్ళీ 18 లీటర్స్ తీసేటప్పుడు ఏం జరుగుతుంది, 1/5 తీస్తున్నట్టు అందులో ఉన్న మిల్క్ ఎంత ఉంది, ఇంత ఉంది ఇప్పుడు. అది మళ్ళీ ఏమవుతుంది తీసేటప్పుడు, మళ్ళీ 4/5 అవుతుంది. మళ్ళీ 20% తగ్గుతున్నట్టేగా. ఇప్పుడు ఫైనల్గా ఆ వెజల్లో మిల్క్ ఎంత ఉన్నట్టు అండి, ఫైనల్గా మిల్క్ ఎంత ఉన్నట్టు, 90ని 4/5 అంటే 20% తగ్గి, ఆ తగ్గింది మళ్ళీ 20% తగ్గి, ఆ తగ్గింది మళ్ళీ 20% తగ్గి, ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఎంతైతే ఉంటుందో మిల్క్, అదే మీ ఫైనల్ ఆన్సర్. ఎవరికైనా అర్థం కాలేదా? 5తో క్యాన్సిల్ చేయండి, ఇది 18 టైమ్స్ అవుతుంది. అండ్ ఇక్కడ 5 ఇక్కడ 5 అంటే 25 కదా. ఆ 25కి నేను మల్టిప్లై బై 4 డివైడెడ్ బై 4 చేశాను అనుకోండి. 25కి 4 టైమ్స్ ఎంత, 100 కదా. సో డినామినేటర్లో 100 ఉంటుంది. పైన ఏమవుతుంది, 18 4 4 4 4 4 4 జా 16 4 4 జా 16 16 ఇంటూ 16 అంటే ఎంత, 256 మల్టిప్లైడ్ బై 18. 18తో మల్టిప్లై చేయండి, 18 2 జా 36, 18 5 జా 90, 18 6 జా 108. ఆన్సర్ ఎంత వస్తుంది, 4608. దీని వాల్యూ ఎంత, 4608 డివైడెడ్ బై 100 ఉంది కదా, అంటే 46.08 లీటర్స్. అంటే అందులో మిగిలిన మిల్క్ ఎంత అండి, 46.08 లీటర్స్. ఎవరికైనా డౌటా, రిపీట్ చేయనా ఒకసారి. ఒక్కసారి రిపీట్ చేస్తున్నాను చూడండి. ఏ వెజల్ ఈజ్ ఫుల్ ఆఫ్ 90 లీటర్స్ ఆఫ్ మిల్క్. 18 లీటర్స్ ఆఫ్ ద మిల్క్ ఈజ్ టేకెన్ అవుట్ అండ్ రీప్లేస్డ్ బై వాటర్. అంటే 18 లీటర్స్ మిల్క్ని బయటికి తీస్తారు, ఆ తీసిన మిల్క్ ప్లేస్లో మళ్ళీ వాటర్తో రీప్లేస్ చేస్తున్నారు. అండ్ అగైన్ దిస్ ప్రాసెస్ ఈజ్ రిపీటెడ్ 2 times. ద అమౌంట్ ఆఫ్ మిల్క్ లెఫ్ట్ ఆఫ్టర్ ద థర్డ్ రీప్లేస్మెంట్ జరిగిన తర్వాత ఎంత మిల్క్ అందులో మిగిలింటుందని అడిగాడు. కేర్ఫుల్గా వినండి. సో ఆ వెజల్ నిండుగా టోటల్ అంతా ఉన్నది ఏంటండి, 90 లీటర్స్ కూడా మిల్కే, మిక్స్చర్ కాదు. అక్కడ మిక్స్చర్ అంటే మిల్క్తో పాటు ఇంకేదో ఒక లిక్విడ్ ఉండాలి, బట్ అక్కడ మిల్కే అంటున్నాడు కాబట్టి ఆ ఉన్న టోటల్ 90 లీటర్స్ అంటే ఆ వెజల్లో టోటల్ కెపాసిటీ ఎంత ఉంది, 90 లీటర్స్. ఆ 90 లీటర్స్ కూడా ఏంటంట, మిల్క్ మాత్రమే ఉంది. ఓకేనా. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఆ 90 లీటర్స్ మిల్క్లోంచి 18 లీటర్స్ బయటికి తీస్తున్నాం. మరి టోటల్ వెజల్ కెపాసిటీ 90 లీటర్స్ అయితే ఆ 90 లీటర్స్ నుంచి మనం 18 లీటర్స్ తీస్తున్నామంటే ఎంత తీస్తున్నట్టు, 1/5 తీస్తున్నట్టే కదా. ఈ 18 ఈ 90కి ఎంత పార్ట్, ఎన్ని పార్ట్స్ అవుతుంది, 1/5గా, అంటే 20%గా. అంటే అందులో ఉన్న టోటల్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ 90 లీటర్స్ అయితే అందులోంచి ఎంత పోతున్నట్టు, 18 లీటర్స్ పోతుంది. అంటే దాని అర్థం ఏంటి, 1/5 పోతున్నట్టు. 1/5 పోతున్నట్టు అయితే ఆ మిల్క్ ఏమవుతుంది, 4/5 అవుతుంది. అంటే అందులో ఉన్న మిల్క్ ఇప్పుడు ఎంత ఉన్నట్టు, అవునా కాదా. మళ్ళీ మనకి చిన్న పిచ్చి డౌట్లు వస్తాయి, చిన్నవి బాగా మైనర్ డౌట్సే, అవి కూడా ఒకసారి అడ్రస్ చేస్తాను. సార్ 90 లీటర్స్లోంచి 18 లీటర్స్ తీస్తున్నారంటే మనకి 72 లీటర్స్ ఉంటుంది కదా సార్, అది మీరు డైరెక్ట్గా రాయొచ్చు కదా, అలా ఎందుకు రాయట్లేదు. వెయిట్, నేను 90లోంచి 18 లీటర్స్ తీసేస్తే డైరెక్ట్గా అందులో ఉన్నది 72 అని రాస్తే ఏంటి, 90లోంచి 18 లీటర్స్ తీస్తున్నానంటే 1/5 తీస్తున్నట్టు అని చెప్పి నేను 90ని 4/5తో మల్టిప్లై చేస్తే ఏంటి, దీని ఆన్సర్ ఎంత అవుతుందో చెప్పండి. 18 4s ఎంత, అవునా కాదా. అంతే కదా, నేను అదే చేశాను. ఇప్పుడు మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు, సింపుల్గా టోటల్ ఆ వెజల్ కెపాసిటీ వచ్చేసరికి 90 అన్నారు. ఆ వెజల్ కెపాసిటీ ఇన్ ద సెన్స్ ఆ వెజల్లో ఉన్నది మొత్తం కూడా మిల్కే. ఇప్పుడు ఆ టోటల్ వెజల్ కెపాసిటీనే టోటల్ మిల్క్ క్వాంటిటీకి ఈక్వల్, విచ్ ఈజ్ నథింగ్ బట్ 90 లీటర్స్. ఆ 90 లీటర్స్ ఇప్పుడు ఎలాంటి చేంజెస్కి సబ్జెక్ట్ అవుతుంది, ఆ 90 లీటర్స్ నుంచి మనం ఫస్ట్ 18 లీటర్స్ బయటికి తీస్తున్నాం. అంటే 18 లీటర్స్ ఈ 90కి ఎన్ని పార్ట్స్ అవుతుంది, 18
90కి ఎన్ని పార్ట్స్ అంటే 1/5 అవుతుంది. అంటే మనం 18 లీటర్స్ బయటికి తీసేస్తున్నామంటే దాంట్లోంచి 1/5 బయటికి తీసేస్తున్నట్టు. మరి 90 లీటర్స్ నుంచి 1/5 బయటికి తీస్తే అందులో ఎంత ఉంటుంది? ఇంకా ఆ 90 లీటర్స్కి 4/5 ఉంటుంది. అంతేగా, వెరీ సింపుల్. క్లియర్? ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాం? రిమూవ్ చేసేదే కాదు, రిమూవ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి? రీప్లేస్డ్ బై వాటర్. ఆబ్వియస్లీ మనం వాటర్తో రీప్లేస్ చేస్తున్నామంటే మిల్క్ మీద మనం క్యాలిక్యులేషన్స్ చేయాలి. ఆబ్వియస్లీ ఇది మిల్కేగా, ఆ మిల్క్ మీదే కదా క్యాలిక్యులేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం. సో 90 లీటర్స్ ఉన్న మిల్క్ కాస్త ఫస్ట్ స్టెప్లో ఏం జరిగింది? రిమూవ్ చేసేటప్పుడు 4/5 అయిపోయింది, అంటే 1/5 తగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాం? ఇప్పుడు అందులో ఉన్నది 72 అయితే ఆ వెజల్లో, అందులోకి మనం ఏం చేసాం? మళ్ళీ 18 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసాం. 18 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసాం అంటే మళ్ళీ ఆ టోటల్ వెజల్ కెపాసిటీ మళ్ళీ 90 లీటర్స్ అయిపోతుందా లేదా? 90 లీటర్స్ అయిపోతుంది. అయితే టోటల్ కెపాసిటీ ఎంత? 90 లీటర్స్. ఇప్పుడు మళ్ళీ ఇందులోంచి ఏం చేస్తున్నాం? అదే ప్రాసెస్ని మళ్ళీ ఇంకొక 2 టైమ్స్ చేశారట. అంటే మళ్ళీ 18 లీటర్లు తీస్తున్నారు. అంటే ఈసారి వాటర్ ఉంది, అందులో మిల్క్ ఉంది, ఆ రెండు కలిసిపోయి ఉంటాయి. అంటే మిక్చర్ని తీస్తున్నట్టు ఈసారి. అంటే ఈసారి రీప్లేస్మెంట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం రిమూవ్ చేయాలి కదా, మళ్ళీ 18 లీటర్లు నేను బయటికి తీస్తున్నా. అయితే నాకు చెప్పండి, మళ్ళీ నేను తీసేది ఎంత? 18 లీటర్లు. మరి టోటల్ క్వాంటిటీ ఎంత? 90 లీటర్స్. నేను టోటల్ క్వాంటిటీలోంచి 18 తీస్తున్నానంటే టోటల్ క్వాంటిటీలోంచి 1/5 తీస్తున్నట్టే. మరి టోటల్ క్వాంటిటీలోంచి 1/5 తీస్తున్నట్లయితే అందులో ఉండే మిల్క్ కూడా 1/5 తగ్గాలి, అందులో ఉండే వాటర్ కూడా 1/5 తగ్గాలి. బట్ వాటర్ మీద మనం క్యాలిక్యులేట్ చేయట్లేదు, మిల్క్ మీద మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. టోటల్ 90 లీటర్స్లోంచి మళ్ళీ మనం 18 లీటర్స్ తీస్తున్నామంటే టోటల్కి 1/5 తీస్తున్నట్టు. అంటే అందులో ఉన్న మిల్క్ ఎంత? ఇంత. అందులోంచి మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ 1/5 పోతుందా లేదా? మళ్ళీ 1/5 పోద్ది కదా. సో దీన్ని మళ్ళీ 1/5 పోయేటట్టు చేయండి, 4/5తో మల్టిప్లై చేయండి. 1/5 పోయింది. అందులో ఇప్పుడు ఉన్న మిల్క్ ఎంత? ఎంత ఉంది ఇప్పుడు మిల్క్. మళ్ళీ ఏం చేసాం? అందులోకి మళ్ళీ వాటర్ నింపేసాం, మళ్ళీ 18 లీటర్ మళ్ళీ వాటర్ నింపేసాం. మళ్ళీ టోటల్ క్వాంటిటీ మళ్ళీ 90 లీటర్స్ అయిపోయింది. ఈ 90 లీటర్స్ నుంచి మళ్ళీ ఏం చేయాలి? మొత్తం 3 టైమ్స్, ఇప్పుడు 2 టైమ్స్ చేసేసామా, మళ్ళీ ఇంకొకసారి చేయాలి. ఇంకొకసారి చేయాలంటే 18 లీటర్స్ తీయండి. మళ్ళీ 18 లీటర్స్ తీస్తున్నామంటే మళ్ళీ టోటల్ క్వాంటిటీ ఎంత? మళ్ళీ 90 లీటర్సా? ఆ 90 లీటర్స్లోంచి 18 లీటర్సా తీస్తున్నాం. 18 లీటర్స్ ఈ 90 లీటర్స్కి ఎంత అవుతుంది? అగైన్ 1/5. మళ్ళీ టోటల్లోంచి 18 లీటర్స్ పోతుంది అంటే 1/5 పోతున్నట్టు. 1/5 పోతుంది అంటే అందులో ఉన్న మిల్క్ ఎంతైతే ఉంటుందో అది కూడా 1/5 పోతుంది, వాటర్ ఎంతైతే ఉందో అది కూడా 1/5 పోతుంది మళ్ళా. బట్ మిల్క్ మీద ఏం జరుగుతుంది? చేంజ్ 1/5 పోయింది. సో మళ్ళీ వాటర్తో నింపేశారు, థర్డ్ రీప్లేస్మెంట్ అయిపోయింది, ఖతం. థర్డ్ రీప్లేస్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా మిల్క్ ఎంత ఉంది అంటే ఇనీషియల్గా 90 లీటర్స్ ఉండేదండి, దాన్ని కాస్త 4/5 తగ్గించేసాం. మళ్ళీ సెకండ్ స్టేజ్లో ఆ తగ్గింది కాస్త మళ్ళీ తగ్గింది, థర్డ్ స్టేజ్లోకి వచ్చేసరికి మళ్ళీ తగ్గింది. అంటే టోటల్గా దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుందండి? 90 × 4/5 మల్టిప్లైడ్ బై 4/5. ఇలా రాసుకునేటప్పుడు ఇంకొకసారి 5తో క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుందండి? 18 టైమ్స్. చూడండి ఇక్కడ 5 ఉన్నాయి కదా, 25 అవుతుంది. సో అలా 25తో క్యాన్సిల్ చేయలేం కాబట్టి కింద డెసిమల్స్ వచ్చేలా చేయాలంటే నేను మల్టిప్లైడ్ బై 4 డివైడెడ్ బై 4 చేశాను అనుకోండి. 5 5 25, 25 4 100 అవుతుంది కదా డినామినేటర్లో. ఇప్పుడు పైన ఏం చేయొచ్చు? 4 4 16, ఇదొక 4 4 16, ఈ 16 మల్టిప్లై అయితే 256. 256ని 18తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 4608. ఓకేనా, ఇందాక క్యాలిక్యులేట్ చేశాం కదా, 4608. అంటే 4608 డివైడెడ్ బై 100 అంటే ఎంత వస్తుంది? 46.08 లీటర్స్. అందులో ఫైనల్గా మిగిలిన మిల్క్ ఎంత అండి? ఇంత మిల్క్ మిగిలిందనమాట. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి. సార్ ఒకవేళ వాటర్ ఎంత ఉందో అడిగితే అప్పుడేం చేయాలి సార్? మీకు ఆ డౌట్ రాలేదా? నేను మీకు చెప్పాను, రీప్లేస్మెంట్స్ ప్యూర్గా జరిగేటప్పుడు, పర్ఫెక్ట్గా జరిగేటప్పుడు ఇనీషియల్గా 90 లీటర్స్ ఉంటే ఫైనల్గా కూడా 90 లీటర్సే ఉంటుంది. సో ఫైనల్గా 90 లీటర్సే ఉంటుంది. ఇనీషియల్గా ఉన్న 90 లీటర్స్ మొత్తం మిల్క్ అయితే రీప్లేస్మెంట్స్ చేసేటప్పుడు వాటర్ కూడా నిండుతుంది కాబట్టి ఆ 90 లీటర్స్లో ఇప్పుడు ఏమేమి ఉన్నట్టు? మిల్క్ ఉన్నట్టు. మిల్క్ ఇప్పుడు ఫైనల్గా ఎంత ఉంది? 46.08 లీటర్స్. అంటే మిగతాదంతా ఏమై ఉండాలి? వాటరేగా. ఇప్పుడు వాటర్ ఎంత ఉన్నట్టు చెప్పండి? 43.02 43.92 43.92 లీటర్స్. క్లియరా? ఇప్పుడు ఆ 43.92 లీటర్స్ ఏమవుతుంది?
వాటర్ అవుతుంది. ఖతం. ఎవరికైనా డౌటా? నో డౌట్. నెక్స్ట్కి వెళ్ళొచ్చా? నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఫ్రమ్ ఏ ట్యాంక్ ఆఫ్ పెట్రోల్, మొత్తం పెట్రోలే ఉంది అందులో, విచ్ కంటైన్స్ 200 లీటర్స్ ఆఫ్ పెట్రోల్. ఆ పెట్రోల్ మొత్తం ఎంత ఉందంట? 200 లీటర్స్ అంట. అంటే ఆ వెజల్ కెపాసిటీ టోటల్గా ఎంత ఉంది? 200 లీటర్స్ వెజల్ కెపాసిటీ. ద సెల్లర్ రీప్లేసెస్ ఈచ్ టైమ్ విత్ కిరోసిన్. తను కిరోసిన్తో రీప్లేస్ చేస్తున్నాడు. అంటే పెట్రోల్ తీస్తాడు, దాంట్లో ఆ పెట్రోల్ తీసిన ప్లేస్లో కిరోసిన్ వేస్తాడు. ఓకేనా? హీ సెల్స్ 40 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ ఆర్ ఇట్స్ మిక్స్చర్. ఎవ్రీ టైమ్ హీ సెల్స్ అవుట్ ఓన్లీ 40 లీటర్స్ ఆఫ్ పెట్రోల్, ప్యూర్ ఆర్ ఇంప్యూర్. ఆఫ్టర్ రీప్లేసింగ్ ద పెట్రోల్ విత్ ద కిరోసిన్ 4th time, ఏ టోటల్ అమౌంట్ ఆఫ్ ద కిరోసిన్ ఇన్ ద మిక్చర్ ఈజ్ ఎంత? కేర్ఫుల్గా వినండి. ఇక్కడ మీకు కొన్ని టర్మ్స్ అర్థం అయ్యిండకపోవచ్చు, ఇందులో ఏదో డెప్త్ ఉందని అనుకోవచ్చు. చూడండి ఇక్కడ. ఇప్పుడు ఫస్ట్ ఏం చేశాడు? 200 లీటర్స్ పెట్రోలే ఉంది కదా అందులో, మొత్తం పెట్రోలే కాబట్టి పెట్రోల్ అంతా ప్యూర్ పెట్రోల్, నో ప్రాబ్లం. అందులోంచి మనం ఎప్పుడైతే కొంత క్వాంటిటీ బయటికి తీసేసి దాంట్లోకి ఎప్పుడైతే మనం కిరోసిన్ యాడ్ చేసేసామో, సెకండ్ టైం రీప్లేస్ చేసేటప్పుడు సెకండ్ టైం కూడా మళ్ళీ అందులోంచి ఎంతో కొంత క్వాంటిటీ తీయాలి. సో ఆ సారి తీసేటప్పుడు ఏం జరుగుతుంది? సెకండ్ టైం తీసేటప్పుడు కిరోసిన్ పెట్రోల్ రెండు మిక్స్ అయ్యి ఉంటాయి కదా, కాబట్టి అది ప్యూర్ కాదు కదా. అందుకనే ప్యూర్ ఆర్ ఇంప్యూర్ అని మెన్షన్ చేశాడు. ఫస్ట్ కేసులో తీసేది మాత్రమే ప్యూర్ అవుతుంది, మిగతా కేసెస్ అన్నిట్లోనూ కూడా కిరోసిన్ కలిసి ఉంటుంది కాబట్టి ఇంప్యూర్ అయిపోతుంది. క్లియరా? ఇక్కడే ఉన్నాడు 40 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ ఆర్ ఇట్స్ మిక్చర్ అన్నాడు. ఓన్లీ పెట్రోల్ అంటే పెట్రోల్ అని చెప్పేవాడు, మిక్చర్ అంటున్నాడంటే పెట్రోల్తో పాటు కిరోసిన్ కూడా వచ్చింది కాబట్టి మిక్చర్ అంటున్నాడు. ఇది క్లియరా? ఇప్పుడు ఆ టోటల్ వెజల్లో కెపాసిటీ ఎంత అండి? టోటల్ వెజల్ ఇలా ఉంది, అందులో 200 లీటర్స్ ఉంది. ఆ 200 లీటర్స్ కూడా ఏంటంట? పెట్రోలు. ఓకే ఫైన్. ఈ పెట్రోల్ ఏం జరుగుతుందంట? ఫస్ట్ అందులోంచి వీడు ఫస్ట్ 40 లీటర్స్ తీసేసాడంట. మరి ఇప్పుడు చూడండి, కిరోసిన్తో రీప్లేస్ చేస్తున్నామంటే పెట్రోల్లో జరిగే చేంజెస్ ఏంటో ఒకసారి చూడండి. పెట్రోల్లో జరిగే చేంజెస్ ఎలా జరుగుతాయి? ఇనీషియల్గా పెట్రోల్ ఎంత ఉంది? 200 లీటర్స్ అంతా కూడా పెట్రోలే కదా. 200 లీటర్స్ పెట్రోల్ ఉంది. అదేం జరుగుతుందంట? ఆ 200 లీటర్స్ పెట్రోల్ నుంచి మీరు 40 లీటర్స్ బయటికి తీసేశారు. 40 లీటర్స్. మరి మీరు 40 లీటర్స్ బయటికి తీసారంటే 200 లీటర్స్కి ఆ 40 లీటర్స్ ఎన్ని పార్ట్స్ అవుతున్నాయో చెప్తారా? 40/200 ఎంత? 1/5 అంటే 20%. అంటే టోటల్ వెజల్ నుంచి మీరు తీస్తున్న 40 లీటర్స్ ఆ వెజల్కి ఎంత కెపాసిటీ? 1/5 అవుతుంది. ఇప్పుడు టోటల్ వెజల్ నుంచి మీరు 1/5 బయటికి తీస్తున్నట్టయితే అందులో ఉండే పెట్రోల్ కూడా 1/5 తగ్గాలి. ఒకవేళ కిరోసిన్ ఉంటే అది కూడా 1/5 తగ్గుతుంది. బట్ పెట్రోల్ ఒకటే ఉంది కాబట్టి అది కూడా 200 లీటర్సే కాబట్టి అది 1/5 తగ్గుతున్నట్టే. 4/5. ఇప్పుడు ఆ 4/5 అయిపోయిన తర్వాత ఆ ప్లేస్లోకి మళ్ళీ మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? కిరోసిన్ నింపేశారు. ఇప్పుడు అందులో పెట్రోల్ ఎంత ఉంది? ఇనీషియల్గా 200 లీటర్స్ ఉండేది, అది కాస్త మీరు తగ్గించారు కాబట్టి 4/5 అయిపోయింది. క్లియర్. ఇప్పుడు అందులోకి కిరోసిన్ కూడా వచ్చి యాడ్ అయింది. అంటే ఇప్పుడు టోటల్ వెజల్లో ఎంత కెపాసిటీ ఉంది? ఆ వెజల్లో ఇప్పుడు మళ్ళీ 200 లీటర్సే ఉంటుంది. అయితే ఆ 200 లీటర్స్ కూడా పెట్రోల్ ఉంటుంది అండ్ కిరోసిన్ కూడా ఉంటుంది. బట్ వెజల్ కెపాసిటీ అయితే 200గా. వెజల్ కెపాసిటీ అయితే 200గా. వాడు అక్కడ రీప్లేస్మెంట్ ఎన్నిసార్లు చేశాడంట? 4th time. అంటే 4 times రీప్లేస్ చేసిన తర్వాత అని అడుగుతున్నాడు. క్లియరా? ఇప్పుడు చూడండి, సెకండ్ టైం మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ నేను 40 లీటర్స్ బయటికి తీయాలి. మళ్ళీ నేను 40 లీటర్స్ బయటికి తీయాలంటే ఎన్ని లీటర్స్ నుంచి 40 లీటర్స్ బయటికి తీస్తున్నట్టు నేను ఇప్పుడు? ఈ 200 లీటర్స్లోంచే కదా. ఈసారి నేను తీసేది ఏంటి? మిక్స్చర్. కిరోసిన్ పెట్రోల్ రెండు కలిసి ఉంటాయి. సో కలిసి ఉన్న విడివిడిగా ఉన్న టోటల్ కెపాసిటీ ఎంత? 200 లీటర్స్ ఉంది. అందులోంచి నువ్వు తీస్తున్నది ఎంత? 40 లీటర్స్. అంటే నువ్వు తీస్తున్న క్వాంటిటీ ఏదైతే ఉందో అది టోటల్ కెపాసిటీకి ఎంత పర్సెంట్? 1/5. అంటే నువ్వు టోటల్ వెజల్ నుంచి 1/5 తీస్తున్నట్టయితే అందులో ఉండే పెట్రోల్ 1/5 తగ్గుతుంది, అందులో ఉండే కిరోసిన్ కూడా 1/5 తగ్గాలి. ఇప్పుడు అందులో పెట్రోల్ ఎంత ఉంది? ఎంత ఉంది. అదేమవుతుంది? ఇప్పుడు నువ్వు తీస్తున్నావు కాబట్టి 40 లీటర్స్ 1/5 తగ్గుతుంది, 4/5 అవుతుంది. మళ్ళీ తీసేసావు, మళ్ళీ ఇప్పుడు యాడ్ చేసేసావు, మళ్ళీ కిరోసిన్ యాడ్ చేసేసావు. ఫైన్. మళ్ళీ ఏం చేస్తావు? మళ్ళీ 40 లీటర్స్ బయటికి తీయాలి. మరి ఎప్పుడైతే మళ్ళీ కిరోసిన్ ఇందాక సెకండ్ టైం రీప్లేస్ చేసేటప్పుడు వేసేసావో మళ్ళీ 200 లీటర్స్ కెపాసిటీ అయిపోతుంది టోటల్గా. మళ్ళీ ఈ టోటల్ 200లోంచి నువ్వు తీసేది 40. ఈ టోటల్ 200కి నువ్వు తీస్తున్న 40 ఎంత అవుతుంది?
మళ్ళీ 150 అవుతుంది. అంటే అందులో ఉండే పెట్రోల్ కూడా 150 తగ్గాలి, మళ్ళీ అందులో ఉండే కిరోసిన్ కూడా 150 తగ్గాలి. మనం కిరోసిన్ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు. మళ్ళీ 4th టైం చేసేటప్పుడు కూడా సేమ్. సో ఇలా జరిగిన తర్వాత మన టోటల్ పెట్రోల్ ఫైనల్గా ఆ వెజల్లో ఎంత ఉంటుంది, దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఎంతైతే వస్తుందో అంతే ఉండాలి. అవునా కాదా? ఎవరికైనా డౌటా? కిసీకో కోయి డౌట్? ఇప్పుడే చెప్పండి, నో ప్రాబ్లం. డౌట్ లేదు కదా? సో చూడండి, 5 5 25, 25తో క్యాన్సిల్ చేస్తే 208 టైమ్స్ పోతుంది. అండ్ ఇక్కడ 5 5 25, దీన్ని సింపుల్ చేయడానికి మళ్ళీ ఇంటూ 4/4 చేస్తున్నా. సో డినామినేటర్లో మనకి 100 వచ్చేస్తుంది. అండ్ 4 4 16, చూడండి 4 4 16, మళ్ళీ 4 4 16 ఎంత వస్తుంది? 16 × 16 అంటే 256. ఇక్కడికి 256 × 4 అంటే 1024. 1024 × 8 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 8192. 8192 అపాన్ 100 అంటే 81.92 లీటర్స్. అంటే ఇప్పుడు ఫైనల్గా మనకి పెట్రోల్ ఎంత మిగిలింది ఆ వెజల్లో? 81.92 లీటర్స్ మిగిలింది. అందులో ఉండే పెట్రోల్ 81.92 లీటర్స్ అయితే మీకు చెప్పాను స్టార్టింగే, పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ జరిగేటప్పుడు ఇనీషియల్ క్వాంటిటీ ఆ వెజల్లోది 200 లీటర్స్ అయితే ఫైనల్గా కూడా ఆ వెజల్లో క్వాంటిటీ 200 లీటర్సే ఉండాలి. అందులో 81.92 లీటర్స్ మనకి పెట్రోల్ అయితే మరి కిరోసిన్ ఎంత ఉండాలి? 200 - 81.92. అంతేగా? అంటే ఎంత వస్తున్నట్టు? 118.08 లీటర్స్. మనకు అడుగుతుంది కూడా కిరోసిన్ ఎంత ఉందని. అంటే మన ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చా? ఎవరికి ప్రాబ్లం లేదు కదా ఇక్కడి వరకు? నెక్స్ట్, ఏ వెజల్ ఫుల్ ఆఫ్ 1600 లీటర్స్ మిల్క్. అందులో 1600 లీటర్స్ కూడా మొత్తం అంతా కూడా మిల్కే ఉంది. ఓకే ఫైన్. A person draws out 25% of the milk from the vessel and replaced it with water. He has repeated the same process 2 times more. Find the total amount of the milk in the vessel. సిమిలర్ క్వశ్చనా కాదా? ఒక వెజల్ ఉంది, ఆ టోటల్ వెజల్ అంతా కూడా 1600 లీటర్స్ ఆఫ్ మిల్కే ఉంది. అందులోంచి మీరు 25% తీస్తున్నారు. ఇందాక మనకి నెంబర్ ఇచ్చాడు, ఇప్పుడు డైరెక్ట్గా 25% అంటున్నాడు. అవునా? ఇప్పుడు మనం వాటర్తో రీప్లేస్ చేసాడు. మనం ఎవరి మీద క్యాలిక్యులేషన్స్ చేయాలి? మిల్క్ మీద క్యాలిక్యులేషన్స్ చేయాలి. మిల్క్లో జరిగే చేంజెస్ ఏంటి? మిల్క్ ఇనీషియల్గా ఎంత ఉంది? టోటల్ వెజల్ మొత్తం మిల్కే ఉందంటే ఆ 1600 లీటర్స్ మొత్తం అంతా కూడా మనకి మిల్కే ఉంది. ఆ 1600 లీటర్స్లోంచి మనం ఫస్ట్ ఏం చేస్తున్నాం? ఈ టోటల్ వెజల్ కెపాసిటీలోంచి మనం ఒక 25% తీస్తున్నాం. టోటల్ వెజల్లోంచి మనం 25% తీస్తున్నాం అంటే అందులో ఉండే మిల్క్ కూడా 25% తగ్గాలి, అంటే 3/4. మళ్ళీ ఇప్పుడు వాటర్తో నింపేస్తారు. మళ్ళీ వాటర్తో ఎప్పుడైతే నింపేస్తారో మళ్ళీ ఆ టోటల్ కెపాసిటీ మళ్ళీ 1600 లీటర్స్ అవుతుంది. మళ్ళీ మీరు ఏం చేయాలి? మళ్ళీ 25% మళ్ళీ తీయాలి, ఎందుకంటే 2 times మోర్ అంటే మొత్తం 3 times చేసి ఉండాలి మీరు. మళ్ళీ 1600లోంచి మళ్ళీ మీరు 25% తీస్తున్నారంటే అందులో ఉండే మిల్క్ మళ్ళీ 25% తగ్గాలా లేదా? మళ్ళీ నింపేశారు, మళ్ళీ టోటల్ 1600, అందులోంచి మళ్ళీ 25% తీస్తున్నారు, మళ్ళీ 3/4. సో 3 times అలా అయిపోయిన తర్వాత మిల్క్ వచ్చేసరికి టోటల్ ఎంత అవుతుంది? 4తో క్యాన్సిల్ చేయండి. 4 4 16 కదా, ఇది 16. ఈ 4తో ఈ 00 ఉంది కదా, దాన్ని క్యాన్సిల్ చేస్తే 25 times. సో 3 3 3 27, 27 multiplied by 25, 25 multiplied by 27. ఇలా ఎప్పుడైనా ఆల్టర్నేటివ్ నెంబర్స్ ఇచ్చారనుకోండి, మనం 25 ఎట్లా రాసుకోవచ్చు? 26 - 1 అని రాయొచ్చు. 27 ఎలా రాయొచ్చు? 26 + 1 అని రాయొచ్చు. అట్లాంటప్పుడు డైరెక్ట్గా మీకు టేబుల్ తెలిస్తే ఓకే, లేదు అంటే ఇట్లా చేయండి. a - b × a + b, a² - b². 26² ఎంత? 676. - b² అంటే ఎంత? 1² అంటే 1. 676 - 1 అంటే ఎంత? 675. ఎవరికైనా ప్రాబ్లమా? ఎవరికైనా అర్థం కాలేదా? క్లియర్ కదా? నెక్స్ట్,
ఇప్పుడు జస్ట్ మోడల్లో చిన్న చేంజ్ ఓకేనా. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏ వెజల్ ఈజ్ ఫుల్ ఆఫ్ మిల్క్. ఆ వెజల్లో టోటల్ చూడండి, ఆ టోటల్ వెజల్ కెపాసిటీ అంతా కూడా ఏముందంట, ఇనీషియల్గా అందులో ఉండే మిల్క్ అనమాట. అంటే ఇనీషియల్ మిల్క్ అంతా కూడా, అంటే ఆ టోటల్ వెజల్ కెపాసిటీ మొత్తం అంతా కూడా ఇనీషియల్గా ఉండే మిల్కే. మొత్తం అంతా మిల్క్ అంటే ఇనీషియల్గా ఉండే మిల్క్ అంతా కూడా ఆ వెజల్ కెపాసిటీకి ఈక్వలేగా. 23 liters ఆఫ్ ద మిల్క్ ఈజ్ టేకన్ అవుట్ అండ్ రీప్లేస్డ్ బై వాటర్. ఒక 23 liters మిల్క్ని బయటికి తీసి ఆ తీసిన మిల్క్ ప్లేస్లోకి వాటర్తో రీప్లేస్ చేస్తున్నారు. అంటే ఇక్కడ మనం రీప్లేస్ చేసేది వాటర్తో కాబట్టి మనం క్యాలిక్యులేట్ చేయాల్సిందంతా కూడా మిల్క్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు మీ ఫోకస్ అంతా కూడా మిల్క్ మీద ఉంచండి, ఓకేనా. అండ్ ద ప్రాసెస్ ఈజ్ రిపీటెడ్ 2 more times. అంటే మొత్తం ప్రాసెస్ ఎన్నిసార్లు జరిగినట్టు, ప్రాసెస్ మొత్తం ఎన్నిసార్లు జరిగినట్టు, 3 times జరిగినట్లే కదా. ఫైండ్ ద ఇనీషియల్ అమౌంట్ ఆఫ్ ద మిల్క్ ఇన్ ద వెజల్. ఇనీషియల్గా ఆ వెజల్లో మిల్క్ ఎంత ఉందంట. ఇఫ్ ఎట్ ద ఎండ్ ద రేషియో ఆఫ్ ద మిల్క్ అండ్ వాటర్ బికమ్స్ 1331:397. అంటే ఫైనల్గా ఉండే మిల్క్కి ఫైనల్గా ఆ వెజల్లో ఉండే వాటర్కి రేషియో ఎలా ఉందంట, 1331:397. కేర్ఫుల్గా వినండి. ఇప్పుడు ఫైనల్గా ఉండే టోటల్ క్వాంటిటీ ఎంత అవుతుందో చెప్తారా. ఫైనల్గా టోటల్ క్వాంటిటీ ఎంత అవుతుందో. ఫైనల్ టోటల్ క్వాంటిటీ అంటే నథింగ్ బట్ ఫైనల్ మిల్క్ ఎంత, ఫైనల్ వాటర్ ఎంత, ఆ రెండింటిని కలిపితే మనకి ఫైనల్ టోటల్ క్వాంటిటీ వచ్చేసినట్టేగా. ఫైనల్గా టోటల్ క్వాంటిటీ ఈ రేషియో ప్రకారం ఎన్ని యూనిట్స్ ఉంటుందో చెప్పండి. ఈ రెండింటిని కలపండి, 1728. నేను మీకు ఇప్పుడే చెప్పాను, ఈ పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ వాడు అక్కడ ఏం చేస్తున్నాడు, 23 liters బయటికి తీస్తున్నాడు, మళ్ళీ 23 సేమ్ ఎంతైతే తీసాడో అంతే యాడ్ చేసేస్తున్నాడు. తీస్తున్నాడు యాడ్ చేస్తున్నాడు. అంటే ఫైనల్గా టోటల్ క్వాంటిటీ మనకి 1728 యూనిట్స్ ఉన్నట్లయితే ఇనీషియల్ టోటల్ క్వాంటిటీ అంటే టోటల్ వెజల్ కెపాసిటీ ఇనీషియల్గా ఎంత ఉండాలి, 1728 యూనిట్సే కదా ఉండాలి. ఫైనల్గా టోటల్ క్వాంటిటీ 1728 అయితే ఇనీషియల్గా కూడా 1728 ఉండాలి. ఓకే, మరి మనకు తెలుసు ఇనీషియల్గా టోటల్ వెజల్ కెపాసిటీని ఇనీషియల్గా ఉండే మిల్క్కి ఈక్వల్. సో ఇనీషియల్గా ఉన్న మిల్క్ ఎంత ఉందంట, 1728 యూనిట్స్ ఉన్నట్టే కదా. ఎందుకంటే ఆ వెజల్ మొత్తం అంతా కూడా మిల్కే ఉంది. అంటే ఆ టోటల్ వెజల్ కెపాసిటీ 1728 అయితే ఆ వెజల్ కెపాసిటీ మొత్తం ఇనీషియల్గా ఉన్న మిల్కే. ఆ ఇనీషియల్గా ఉన్న మిల్క్ మొత్తం ఎంత అవుతుంది, 1728 యూనిట్సేగా. అయితే నాకు చెప్పండి, మనం మిల్క్ మీద మాత్రమే ఫోకస్ చేయాలి, ఎందుకంటే వీఆర్ ఆపరేటింగ్ విత్ వాటర్ కాబట్టి, వాటర్తో రీప్లేస్ చేస్తున్నాం కాబట్టి. మరి ఇనీషియల్గా మిల్క్ ఎంత ఉంది, 178. ఫైనల్గా ఆ వెజల్లో మిల్క్ ఎంత ఉంది, 1331. సో ఇప్పుడు ఇనీషియల్ మిల్క్కి ఫైనల్ మిల్క్కి రేషియో ఎంత అవుతుంది, 1728:1331. నేను మీకు మొన్నటి క్లాస్లో చెప్పినట్టు గుర్తు, మీకు గుర్తుందో లేదో ఒక్కసారి మళ్ళీ రీకాల్ చేసుకోండి. ఇనీషియల్గా ఉండే మిల్క్ ప్రతిసారి రీప్లేస్మెంట్ చేసే ప్రతిసారి 20% తగ్గుతుందంటే 4/5 3 times రీప్లేస్మెంట్ చేస్తే అప్పుడే మనకి ఫైనల్ మిల్క్ వస్తుంది. అప్పుడు ఇనీషియల్ మిల్క్కి ఫైనల్ మిల్క్కి రేషియో ఎంత అవుతుంది, 5³ అనుకున్నాం. అప్పుడు ఈ పైన పవర్ దేన్ని ఇండికేట్ చేస్తున్నట్టు, ఎన్ని టైమ్స్ రీప్లేస్మెంట్ జరిగింది అని. అండ్ ఇక్కడ 5, 4 దేన్ని రీప్లేస్మెంట్ చేస్తున్నాయి, దేన్ని ఇండికేట్ చేస్తున్నాయి, రీప్లేస్మెంట్ జరిగే ప్రతిసారి ఎంత కోల్పోతుందని. మరి నాకు ఇక్కడ చెప్పండి, ఇక్కడ 1728ని 1331ని మనం ఎలా రాసుకోవచ్చు, 12³ అని రాసుకోవచ్చా లేదా. హాకీని ఇంతే కదా. ఇక్కడ పైన 3లా ఎందుకు రాసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే ఇక్కడ రీప్లేస్మెంట్ జరిగింది ఎన్నిసార్లు, 2 more times. ఇంతకు ముందు ఒకసారి అంటే మొత్తం 3 సార్లు జరిగింది. 3 సార్లు రీప్లేస్మెంట్ జరిగింది కాబట్టి పైన 3 వచ్చింది. అండ్ ఇక్కడ 12:11 అంటే ప్రతిసారి ఎంత రిమూవ్ అవుతున్నట్టో చెప్తారా నాకు, 1/12 పార్ట్. అంటే మన మిల్క్ అనేది 1/12 పార్ట్ చేంజెస్కి గురైంది అంటే దీని అర్థం ఏంటో చెప్తారా. మిల్క్లో మనకి ప్రతిసారి రిమూవ్ చేసే ప్రతిసారి 1/12 రిమూవ్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటి, టోటల్ వెజల్లోంచి తీస్తున్న ఆ 23 liters కూడా ఆ టోటల్ వెజల్కి 1/8 అయి ఉండాలి, అవునా కాదా. బోలో అంతే కదా, వెరీ సింపుల్. ఆ ఇప్పుడు మిల్క్లో చేంజ్ మనకి 1/8 వస్తుందండి, 1/12 వస్తుంది. మిల్క్లో మనకి 1/12 అంటే 8.33% చేంజ్ వస్తుంది.
మిల్క్లో మనకి 8.33% చేంజ్ ఎందుకు రావాలి? మిక్స్చర్ మొత్తంలోంచి నువ్వు తీస్తుంది 1/12 అయితేనే మిల్క్లో కూడా మనకి 1/12 చేంజ్ వస్తుంది, వాటర్లో కూడా మనకి 1/12 చేంజ్ వస్తుంది. మనం మిల్క్లో 1/12 చేంజ్ అని కనిపెట్టగలిగాం. మరి ఇది కనిపెట్టగలిగామంటే దాని అర్థం ఏంటి? ఇండైరెక్ట్గా వీఆర్ రివీలింగ్ మిక్స్చర్లో టోటల్ చేంజ్ 1/12 అని. అంటే మిక్స్చర్లోంచి నువ్వు తీస్తున్న ఈ 23 లీటర్స్ అనేది ఆ టోటల్ మిక్స్చర్కి ఎంత అయి ఉండాలి? 1/12 అయి ఉండాలి. నువ్వు తీసే ప్రతిసారి 23 లీటర్స్ తీస్తున్నావంటే ఎంత తీస్తున్నట్టు? 1/12 తీస్తున్నట్టు. సో ఆ టోటల్ మిక్స్చర్కి 1/12 వాల్యూ దేనికి ఈక్వల్ అవ్వాలి? 23కి లీటర్స్. అప్పుడు ఆ టోటల్ మిక్స్చర్ కెపాసిటీ ఎంత అవుతుంది అప్పుడు? 23 × 12. సో మల్టిప్లై చేయండి. 12 2 = 24, 12 3 = 36. ఆన్సర్ ఎంత వస్తుంది? 276. ఎవరికైనా డౌటా? ఇది నేను బాగా ఎలాబరేట్ చేసి చెప్పాను, ఎందుకంటే ఈ టర్మ్స్ అన్ని మీరు ఎగ్జామ్లో రాయాల్సిన అవసరమే లేదు అసలు. ఓకేనా? మీరు ఫోకస్ చేయాల్సిందంతా ఫైనల్గా ఉన్న వాటర్ ఎంత, ఫైనల్గా ఉన్న మిల్క్ ఎంత. ఒక్కసారి ఇక్కడ మీకు అర్థం కాకపోతే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం, అక్కడ మీకు అర్థం అవ్వచ్చు. ఏ వెజల్ ఈజ్ ఫుల్ ఆఫ్ వెనిగర్. ఓకే, 35 లీటర్స్ ఆఫ్ ద వెనిగర్ ఈజ్ టేకెన్ అవుట్. అంటే ఆ తీస్తున్న 35 లీటర్స్ అనేది టోటల్ వెజల్కి ఎంత పర్సంటేజ్ అనేది మనకి తెలీదు. ఆ 35 లీటర్స్ని బయటికి తీసి రీప్లేస్డ్ బై వాటర్. ఆబ్వియస్లీ వీఆర్ హియర్ రీప్లేసింగ్ ద వెజల్ విత్ వాటర్, విచ్ మీన్స్ వీ నీడ్ టు డూ అవర్ క్యాలిక్యులేషన్స్ ఆన్ వెనిగర్. ఓకేనా? దిస్ ప్రాసెస్ ఈజ్ రిపీటెడ్ 3 more times. అంటే మనకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒకసారి చేసినట్టు 3 more times అంటే దాని అర్థం ఏంటి? ఇంకొక 3 సార్లు. అంటే మొత్తం ప్రాసెస్ ఎన్నిసార్లు జరిగినట్టు? 4 times ఆ ప్రాసెస్ జరిగింది. కాసేపు ఆ 35 లీటర్స్ని కాసేపు పక్కన పెట్టండి, దాని సంగతి తర్వాత మాట్లాడుకుందాం. ఫైండ్ ద ఇనీషియల్ అమౌంట్ ఆఫ్ ద వినిగర్ ఇన్ ద వెజల్ అని అడిగాడు. అంటే ఇఫ్ ఎట్ ద ఎండ్ ద రేషియో ఆఫ్ ద వినిగర్ అండ్ వాటర్ బికమ్స్ 625:671. వెరీ సింపుల్, సిమిలర్ క్వశ్చన్. ఫైనల్గా వెనిగర్ ఎంత ఉంది? 625 యూనిట్స్ అంట. మరి ఫైనల్గా అందులో ఉండే వాటర్ ఎంత ఉంది? 671 యూనిట్స్ అంట. అంటే ఫైనల్గా మన టోటల్ క్వాంటిటీ ఎంత అయి ఉండాలి? 1296 యూనిట్స్. నాకు చెప్పండి, ఫైనల్ క్వాంటిటీ మనకి 1296 అయితే పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్స్ జరిగేటప్పుడు ఇనీషియల్ క్వాంటిటీ కూడా, అంటే ఇనీషియల్ కెపాసిటీ కూడా మనకి ఏమై ఉండాలి? ఇనీషియల్గా ఉండే టోటల్ క్వాంటిటీ కూడా మనకి ఏమై ఉండాలి? 1296 యూనిట్స్ అయి ఉండాలి. మన క్వశ్చన్లో క్లియర్గా ఇచ్చాడు వెజల్ ఈస్ ఫుల్ ఆఫ్ వెనిగర్ అన్నాడు. అంటే ఆ వెజల్ మొత్తం వెనిగరే ఉంది. అంటే ఇనీషియల్గా ఉండే వెనిగర్ మొత్తం టోటల్ ఎంత అయి ఉండాలి? ఇనీషియల్ క్వాంటిటీ ఎంతైతే ఉందో 1296, అంటే టోటల్ వెనిగర్ ఇనీషియల్గా ఉన్నది కూడా, అంటే ఇనీషియల్ వెనిగర్ కూడా టోటల్ ఎంత? 1296 యూనిట్స్ అయి ఉండాలి. ఇప్పుడు మీకు ఇందాకే చెప్పాను, వాటర్తో రీప్లేస్ చేస్తున్నాం కాబట్టి వీ నీడ్ టు డూ అవర్ క్యాలిక్యులేషన్స్ ఆన్ ఇనీషియల్ వెనిగర్ అండ్ ఫైనల్ వెనిగర్. సో ఇనీషియల్ వెనిగర్కి ఫైనల్ వెనిగర్కి రేషియో ఏమైందో చూడండి ఒకసారి. 1296:625. సో మనకి రీప్లేస్మెంట్ అనేది 4 times జరిగింది. అంటే వీటికి పవర్స్లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 4 ఎక్స్పెక్ట్ చేయాలి. మనం దీన్ని పవర్స్లో పవర్లో 4 ఇచ్చేటట్టు రాయాలంటే ఎలా రాసుకోవచ్చు? ఇది 6/4 అని రాయొచ్చు, దీన్ని మనం 5/4 అని రాయొచ్చు. సార్, రీప్లేస్మెంట్లో మాకు ఒక డౌట్ ఉంది. మీరు చెప్పారు బాగానే ఉంది, ఈజీగా 6/4 5/4. ఒకవేళ ఇలా రాకపోతే, ఇలా వచ్చేటట్టు ఇక్కడ వాల్యూస్ లేకపోతే అప్పుడు ఎలా సాల్వ్ చేయాలి సార్? ఆ డౌట్ ఎవరికైనా ఉందా? అలా ఎప్పుడూ అడగడు, ఖచ్చితంగా వస్తుంది. ఇది ఒక ప్యూర్ రీప్లేస్మెంట్ కదా, ప్రతిసారి మీరు సేమ్ క్వాంటిటీ తీస్తున్నారు. సో నో డౌట్, పక్కా ఎంత పర్సెంట్ అయినా కానీ ఖచ్చితంగా మీరు 4 times రీప్లేస్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ పవర్లో 4 వచ్చి తీరాలి. అలా వచ్చేటట్టు నెంబర్స్ వస్తాయి, నో డౌట్. క్లియరా? ఇప్పుడు 6/4 5/4. సో పవర్లో ఉన్న 4 దేన్ని ఇండికేట్ చేస్తున్నట్టు? అంటే ప్రతిసారి ఏం జరుగుతున్నట్టు? 6 కాస్త 5 అవుతున్నట్టు, 6 కాస్త 5 అవుతున్నట్టు, 6 కాస్త 5 అవుతున్నట్టు, 6 కాస్త 5 అవుతున్నట్టు. 4 times రీప్లేస్మెంట్లో 6 కాస్త 5 అవుతుంది ఈచ్ రీప్లేస్మెంట్లో. అంటే ప్రతిసారి ఏం కోల్పోతుంది? 1/6 కోల్పోతుంది. అవునా కదా? 6 కాస్త 5 అవుతుందంటే 6 కాస్త 1/6 కోల్పోతున్నట్టే కదా. ఎంత కోల్పోయింది? 1. అది 6కి ఎంత పర్సెంట్? 1/6కి ఎంత పర్సెంట్? 16.66%. అంటే రీప్లేస్మెంట్ జరిగే ప్రతిసారి
మనం 16.66% బయటికి తీస్తున్నట్టు. అయితే మనం వెనిగర్లో మనకి 16.66% చేంజ్ వచ్చింది అంటే టోటల్ క్వాంటిటీలోంచి మనం తీస్తున్న ఈ 35 లీటర్స్ కూడా టోటల్ ఇనీషియల్ క్వాంటిటీకి సేమ్ 16.66% అంటే 1/6 అయి ఉండాలి. అంటే టోటల్ వెజల్ కెపాసిటీకి 1/6 మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి 35 రావాలి. సో ఇప్పుడు టోటల్ వెజల్ కెపాసిటీ ఏమవుతుంది? 35/6 210 లీటర్స్. అండ్ టోటల్ వెజల్ కెపాసిటీ అంటే ఇనీషియల్గా వెనిగర్ ఎంతైతే ఉందో అంతే. ఎందుకంటే టోటల్ వెజల్ కెపాసిటీ మొత్తం అంతా కూడా ఇనిషియల్గా ఉంది వెనిగరాగా. సో టోటల్ మనకి ఇనీషియల్గా వెనిగర్ ఎంత అని అడిగాడు. మనం టోటల్ వెజల్ కెపాసిటీ కనుక్కుంటే చాలు, ఇనీషియల్ వెనిగర్ ఎంత ఉందో చెప్పొచ్చు. సో విచ్ ఈస్ 210 లీటర్స్. ఒక్క నిమిషం. ఫైండ్ ద ఫైండ్ ద ఫైనల్ అమౌంట్ ఆఫ్ ద వెనిగర్. ఫైనల్ అమౌంట్ ఆఫ్ ద వెనిగర్ అంటే ఇది కనిపెట్టాలి. చూడండి, ఇప్పుడు ఇనీషియల్ వెనిగర్ మనకు తెలుసు కదా 210 లీటర్స్ అని. సో ఫైనల్ కనిపెట్టడం ఏమన్నా కష్టమా? ఇవన్నీ బ్యాలెన్స్ రేషియోసే కదా. ఐ మీన్ ఇక్కడ మీరు ఏదైతే వేరియబుల్ వాడతారో ఇక్కడ కూడా అదే వేరియబుల్ వాడచ్చు. ఒక్క నిమిషం. క్యాలిక్యులేట్ చేయండి. సో చూడండి, 1296 యూనిట్స్ వాల్యూ మనకి 210 లీటర్స్ అయితే, ఓకేనా? 210 లీటర్స్ అయితే ఇప్పుడు ఇది 6కి 35 టైమ్స్ కదా, ఇది 6కి 216 టైమ్స్. సో 1 యూనిట్ వాల్యూ ఎంత అవుతుంది? 35/216 అవుతుంది. ఏమైనా క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఉన్నాయి రెండిట్లో? 7 అంటే అవ్వట్లేదు, అంతే. 1 యూనిట్ వాల్యూ 35/216. మరి మనకి 625 యూనిట్స్ వాల్యూ ఎంత అవుతుంది? ఫైనల్ వెనిగర్ ఇంటూ 625 యూనిట్స్. సో దీన్ని క్యాలిక్యులేట్ చేయండి, మీకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. మరీ క్యాలిక్యులేషన్ ఎక్కువైపోయింది కదా. ఒక్కసారి అండి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేద్దాం. ఒక్కసారి క్యాలిక్యులేట్ చేయొచ్చు, మనకు ఆన్సర్ వస్తుందో లేదో చెక్ చేసుకుందాం అంతే. ఒక్క నిమిషం. ఎంత వచ్చింది? ఏమైనా తప్పేసానా? $101.27 ఆన్సర్ ఆప్షన్ డి. ఏమంటున్నావు వాణి? ఏదో అంటున్నారు మీరు, చెప్పండి. ఈ క్వశ్చన్ ట్రై చేయండి. $72 లీటర్స్. సో చలో, ఏ వెజల్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఇథనాల్. మొత్తం అంతా కూడా ఏముంది? ఇథనాలే ఉంది. అయితే ఒకట్లేండి, ఇనీషియల్ కేసెస్లో మొత్తం అంతా ఒకే లిక్విడ్ అయిపోవడం కొంచెం బోరింగ్గా ఉండొచ్చు, బట్ ఇంకా తీసుకొద్దాం ప్రాక్టీస్ క్వశ్చన్స్లో, ఓకేనా? 12 లీటర్స్ ఆఫ్ ద ఇథనాల్ ఈజ్ టేకెన్ అవుట్ అండ్ రీప్లేస్డ్ బై వాటర్. అంటే ఆ తీస్తున్న 12 లీటర్స్ కూడా ఆ టోటల్ క్వాంటిటీకి ఎంత పర్సెంట్ అని ఇంకా మనకి తెలీదు. ఒక్క సెకండ్ ఆగండి. ఎవరైనా అన్మ్యూట్ చేసి ఉన్నారా?
సో చూడండి, ఆ తీస్తున్న 12 లీటర్స్ ఆ టోటల్ వెజల్ కెపాసిటీకి ఎంత పర్సంటేజ్ లేదా ఎంత పార్ట్ అనేది మనకి ఇంకా తెలియదు కదా, ఎంత పార్ట్ అనేది తెలియదు. అది ఎలా కనుక్కోవాలి? దిస్ ప్రాసెస్ ఈజ్ రిపీటెడ్ ఫర్దర్ 2 times. మనం రీప్లేస్ చేసేది వాటర్తో రీప్లేస్ చేస్తున్నాం కాబట్టి అందులో ఉండే ఇనీషియల్ క్వాంటిటీ ఆఫ్ ఇథనాల్ ఎంతో మనకు తెలియదు. ఇనీషియల్ క్వాంటిటీ ఆఫ్ ఇథనాల్ ఎంత ఉందో మనకు తెలియదు. బట్ ఇనీషియల్ క్వాంటిటీ ఆఫ్ ఇథనాల్ అనేది టోటల్ ఇనీషియల్ వెజల్ కెపాసిటీకి ఈక్వల్ కదా. మళ్ళీ ఇనీషియల్ వెజల్ కెపాసిటీ ఎంత ఉంటుందో ఫైనల్ వెజల్ కెపాసిటీ కూడా అంతే ఉండాలి కదా. ఇప్పుడు ఆ ఫైనల్ వెజల్ కెపాసిటీ మనకి ఎలాగ వస్తుంది? ఫైనల్గా ఉండే ఇథనాల్ ప్లస్ ఫైనల్గా ఉండే వాటర్. మనకి ఫైనల్గా ఉండే ఒక్క నిమిషం, ఇఫ్ ఎట్ ద ఎండ్ ద రేషియో ఆఫ్ ద వాటర్ అండ్ ఇథనాల్ బికమ్స్ 91:125. సో ఫైనల్గా ఉండే ఇథనాల్ ఎంత? 91 పార్ట్స్ ఉంటే ఫైనల్గా ఉండే వాటర్ ఎంత? 125 పార్ట్స్ ఉంది. అవునా? 125. ఒక్క నిమిషం, వాటర్ అండ్ ఇథనాలా? ఓకే ఫైన్. వాటర్ ఎంత ఉంది? 91. ఇథనాల్ ఎంత ఉంది? 125. ఫైనల్గా ఈ రెండింటిని కలిపితే టోటల్ క్వాంటిటీ ఎంత వస్తుంది? 216. అది ఫైనల్ వెజల్ కెపాసిటీ ఎంత అవుతుంది? 216. అంటే ఇనీషియల్ వెజల్ కెపాసిటీ కూడా ఎంత అయి ఉండాలి? 216. ఆ రకంగా ఇనీషియల్గా ఉండే ఇథనాల్ కూడా ఎంత అయి ఉండాలి? 216గా. మరి ఇనీషియల్గా ఉండే ఇథనాల్ ఏమో 216, ఫైనల్గా ఉండే ఇథనాల్ ఏమో 125. అంటే ఇనీషియల్గా ఉండే వెజల్ కాస్త ఫైనల్ ఇథనాల్ అవ్వటానికి ఏం జరిగింది ఇక్కడ? 216:125. మనకి రీప్లేస్మెంట్ మొత్తం ఎన్నిసార్లు జరిగింది? ఫర్దర్ 2 times అంటే మళ్ళీ 2 times అని, అంటే మనకు చెప్పడానికి ఒకసారి ఇంకొక 2 times, అంటే మొత్తం 3 times జరిగింది. 3 times రీప్లేస్మెంట్ జరిగిందంటే ఇక్కడ మనం పవర్స్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే దీన్ని మనం 6³ 5³ అని రాయొచ్చా? అంటే పైన 3 ఇండికేట్స్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ద రీప్లేస్మెంట్ హ్యాస్ బీన్ టేకెన్ ప్లేస్. అండ్ ఇక్కడ 6:5 అంటే ప్రతిసారి ఎంత కోల్పోతున్నట్టు? ఇథనాల్ ప్రతిసారి ఎంత కోల్పోతుంది? 1/6 కోల్పోతుంది. ఇథనాల్లో జరిగే చేంజ్ రీప్లేస్మెంట్ చేసే ప్రతిసారి 1/6 అయితే టోటల్ వెజల్లోంచి కూడా మనం తీస్తున్న 12 లీటర్స్ ఏమై ఉండాలి? టోటల్ వెజల్ కెపాసిటీకి 1/6 అయి ఉండాలి. అంటే టోటల్ వెజల్ కెపాసిటీకి 1/6 వాల్యూ ఎంత అవుతుంది? 12 లీటర్స్. అంటే టోటల్ వెజల్ కెపాసిటీ ఎంత అయి ఉండాలి? 12 into 6 liters, which is nothing but 72 liters. మనకు అడిగింది ఏంటి? ఫైండ్ ద ఇనీషియల్ అమౌంట్ ఆఫ్ ఇథనాల్ ఇన్ ద వెజల్. ఇనీషియల్ అమౌంట్ ఆఫ్ ఇథనాల్ ఈజ్ నథింగ్ బట్ ఇనీషియల్ వెజల్ కెపాసిటీ. ఇనీషియల్ వెజల్ కెపాసిటీ ఎంత? 72 లీటర్స్. అంటే మన ఇనీషియల్ ఇథనాల్ కూడా ఎంత అయి ఉండాలి? 72 లీటర్స్. క్లియరా? నెక్స్ట్, X liters is taken out from a vessel full of kerosene and substituted by pure petrol. This process is repeated 2 more times. Finally, the ratio of the petrol and kerosene in the mixture becomes 1701:27. Find the value of X if the volume of the original solution is 8 liters. So try cheyandi okasari. Try.
ఆన్సర్ వచ్చిందా? ఆన్సర్ ఓకే. ఎక్స్ లీటర్స్ ఈస్ టేకన్ అవుట్ ఫ్రమ్ ఎ వెజల్ ఫుల్ ఆఫ్ కిరోసిన్ అండ్ వెజల్ మొత్తం ఏముందంట? కిరోసినే ఉంది. ఓకేనా? అండ్ సబ్స్టిట్యూటెడ్ బై ప్యూర్ పెట్రోల్. పెట్రోల్తో మనం రీప్లేస్ చేస్తున్నాం. అంటే మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఎవరి మీద క్యాలిక్యులేట్ చేయాలి? కిరోసిన్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? దిస్ ప్రాసెస్ ఈజ్ రిపీటెడ్ 2 more times. అంటే మొత్తం ప్రాసెస్ ఎన్నిసార్లు జరిగినట్టు? 3 times జరిగినట్టు. ఓకేనా? ఫైనల్లీ ద రేషియో ఆఫ్ ద పెట్రోల్ అండ్ కిరోసిన్ ఇన్ ద మిక్చర్ బికమ్స్ 1701:27. చూడండి, ఇనీషియల్గా వెజల్ కెపాసిటీ ఎంత ఉందంట? ఇనీషియల్గా కిరోసిన్ ఎంత ఉందో చెప్పండి. ఇనీషియల్ కిరోసిన్ ఎంత ఉండాలి? ఇనీషియల్ వెజల్ కెపాసిటీ ఎంత ఉందో అంతే ఉండాలి. అండ్ ఇనీషియల్ వెజల్ కెపాసిటీ అనేది మన ఫైనల్ వెజల్ కెపాసిటీకి ఈక్వల్ అవ్వాలి. ఫైనల్ వెజల్ కెపాసిటీ ఎలా వస్తుంది? ఫైనల్గా ఉండే కిరోసిన్ ప్లస్ ఫైనల్గా ఉండే పెట్రోల్. ఫైనల్గా ఉన్న కిరోసిన్ పెట్రోల్ ఎలా ఉన్నాయంట? పెట్రోల్ 1701, కిరోసిన్ వచ్చేసరికి 27. పెట్రోల్ 1701, కిరోసిన్ వచ్చేసరికి ఎంత ఉంది? ఫైనల్గా 27 యూనిట్స్ ఉంది. మరి ఫైనల్ కిరోసిన్ 27 యూనిట్స్, ఫైనల్ పెట్రోల్ 1701 యూనిట్స్ అయితే ఫైనల్ వెజల్ కెపాసిటీ ఎంత అవ్వాలి? ఆ రెండింటిని యాడ్ చేయాలి. అంటే 1728. అంటే ఇక్కడ ఇనీషియల్ వెజల్ కెపాసిటీ కూడా ఎంత ఉండాలి? 1728 ఉండాలి. మరి ఇనీషియల్ వెజల్ కెపాసిటీ అంతా కూడా ఇనీషియల్గా ఉండే కిరోసిన్కి ఈక్వల్ అవుతుంది. అంటే 1728 యూనిట్సే ఇనీషియల్ కిరోసిన్. మనకు కావాల్సింది ఏంటి? ఫైనల్ కిరోసిన్ ఎంత, ఇనీషియల్ కిరోసిన్ ఎంత. మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది కిరోసిన్ మీద కదా. ఇనీషియల్ కిరోసిన్ ఎంత ఉంది? 1728. అండ్ ఫైనల్ కిరోసిన్ ఎంత ఉంది? 27 యూనిట్స్. మొత్తం ప్రాసెస్ 3 times జరిగింది. 3 times జరిగింది కాబట్టి మనం దీన్ని యాక్చువల్గా మళ్ళీ క్యాన్సిల్ అవుతాయి, క్యాన్సిల్ చేయొచ్చు. బట్ ఇక్కడే రాసేయండి. దీన్ని మనం ఎలా రాయొచ్చు? 12³ 3³ అని రాయొచ్చా? 12³ అని. సో పవర్లో ఉన్న 3 దేన్ని ఇండికేట్ చేస్తుంది? 3 times రీప్లేస్మెంట్ జరిగింది అని. సో ఇప్పుడు మనం ప్రతిసారి ఎంత కోల్పోతున్నట్టు? 12 parts కాస్త 3 parts అయిపోతుందంటే ఎంత కోల్పోతున్నాం ప్రతిసారి? 9 parts. ఆ 9 parts 12కి ఎంత పర్సెంట్? 1/4 కదా. అవునా కాదా? అంటే సారీ 3/4. అంటే ప్రతిసారి ఎంత కోల్పోతున్నట్టు మనం? 3/4 పోతుంది కదా. అంటే కిరోసిన్లో రీప్లేస్మెంట్ జరిగే ప్రతిసారి ఎంత చేంజ్ వస్తుంది? 3/4 చేంజ్ వస్తుంది. 3/4 ఎందుకు చేంజ్ రావాలి అంటే 75% చేంజ్ ఎందుకు రావాలి? ఆ టోటల్ వెజల్ కెపాసిటీలోంచి కూడా నువ్వు తీస్తుంది 3/4 అయి ఉండాలి. తీసే ప్రతిసారి కూడా 3/4 అయి ఉండాలి. తీసే ప్రతిసారి ఎంత తీస్తున్నావు క్వశ్చన్ ప్రకారం? ఎక్స్. ఆ తీసే ప్రతిసారి ఆ ఎక్స్ అనేది దేనికి ఈక్వల్ అవ్వాలి? 3/4 ఆఫ్ ద వెజల్ కెపాసిటీ అయి ఉండాలి. మరి ఇనీషియల్ వెజల్ కెపాసిటీ ఎంత? 8 liters అని చెప్పాడు కదా. అంటే నువ్వు తీస్తున్న ఎక్స్ అనేది దేనికి ఈక్వల్ అవ్వాలి? 3/4 ఆఫ్ 8 లీటర్స్కి ఈక్వల్ అవ్వాలి. 4తో క్యాన్సిల్ చేస్తుంది. 2 times 2 3s ఎంత వస్తుంది? 6 liters. ఎనీ డౌట్? క్లియర్ కదా? అర్థం కాకపోతే నాకు చెప్తారు. ఓకేనా? మిస్లేనియస్ చేయొచ్చా? ఇక్కడ నుంచి రీప్లేస్మెంట్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ క్వశ్చన్స్లో అన్నీ ఎలా పడితే అలా ఉంటాయి. ఓకేనా? మిస్లేనియస్లో రీప్లేస్మెంట్స్ ఉండొచ్చు, లేకపోవచ్చు. ఇక్కడితో రీప్లేస్మెంట్స్లో కాన్సెప్ట్ అయితే క్లియర్ అయింది. అండ్ ఇదే కాన్సెప్ట్ యూస్ చేసి రీప్లేస్మెంట్లో ఎలా ఇచ్చినా మీరు చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇనీషియల్ కేసెస్లో ఈ క్వశ్చన్స్ అన్నింటిలోనూ కూడా ఇనీషియల్ కేసెస్లో ఆ వెజల్ కెపాసిటీ మొత్తం అంతా కూడా ఒకటే లిక్విడ్ ఉంది. బట్ కేస్ చేంజ్ అవ్వచ్చు. ఇనీషియల్గా ఉండేది మిక్స్చర్ అయి ఉండొచ్చు. అప్పుడు కూడా సేమ్ ప్రాసెస్, చేంజెస్ ఏమి ఉండవు. కాకపోతే చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి అంతే. ఓకేనా? ఇక్కడతో రీప్లేస్మెంట్ మోడల్ కంప్లీట్గా కవర్ అయినట్టు, కాన్సెప్చువల్గా కంప్లీట్ అయినట్టు. క్లియరా? మిస్లేనియస్లో మన ఫస్ట్ క్వశ్చన్ ఒక్కసారి ట్రై చేయండి.
వచ్చిందా ఆన్సర్? చలో 10. ఓకే. 10 liters ఆఫ్ ద వాటర్ ఈజ్ యాడెడ్ టు ఎ వెజల్ కంటైనింగ్ 40 liters ఆఫ్ ప్యూర్ మిల్క్. అందులో మిల్క్ ఎంత ఉంది? ఆల్రెడీ 40 liters ఉంది. అందులోకి వాటర్ ఎంత యాడ్ చేసాం మనం? 10 liters యాడ్ చేసాం. అంటే ఇప్పుడు ఇందులో ఆ వెజల్లో మిల్క్కి వాటర్కి రేషియో ఎలా ఉందంట? 4:1. అవసరం ఉండొచ్చు లేకపోవచ్చు, బట్ 4:1 రేషియో. 25 liters ఆఫ్ ద రిజల్టెంట్ మిక్చర్ వాజ్ దెన్ sold and some more quantity of the pure milk and water was added to the vessel in the ratio 2:1. సో ఏం జరిగిందో చూడండి. ఇందులోంచి మనం ఏం చేసామంట? టోటల్ క్వాంటిటీ ఎంత అవుతుందో చెప్పండి. టోటల్ క్వాంటిటీ వచ్చేసరికి 50 liters అవుతుంది, అవునా? ఆ 50 litersలో మిల్క్కి వాటర్కి రేషియో ఎలా ఉందంట? 4:1 ఉంది. అందులోంచి మనం 25 liters అమ్మేసామంట. అంటే ఇంకా మన దగ్గర ఎంత ఉంటుంది? ఇంకా 25 liters ఉంటుంది. అండ్ ఆ మిగిలిన 25 litersలో కూడా మనకి రేషియో ఎలా ఉండాలి? మిల్క్కి వాటర్కి 4:1 ఉండాలి, అంతేగా? అంటే ఇది 20 అవుతుంది, ఇది 5 liters అవుతుంది. అంటే ఇది 20 liters అవుతుంది అండ్ ఇది 5 liters అవుతుంది, అంతేగా? ఇందులోకి మనం ఏం చేసామంట? ఇందులోకి మనం ప్యూర్ మిల్క్ని వాటర్ని యాడ్ చేసామంట. అవి ఏ రేషియోలో ఉన్నాయంట? 2:1 రేషియోలో. సో చూడండి, ఇంకొక మిక్చర్ ఉంది. ఆ మిక్చర్లో కూడా మిల్క్ ఉంది అండ్ వాటర్ ఉంది. అవి ఏ రేషియోలో ఉన్నాయంట? 2:1 రేషియోలో ఉన్నాయి. మనం వీటిని ఏం చేసామంటే అంట, ఇందులోకి తీసుకెళ్ళి యాడ్ చేసామంట. నేను మీకు నిన్ననే చెప్పాను, మీరు ఈ క్వాంటిటీస్ని తీసుకెళ్ళి ఇందులో యాడ్ చేస్తే ఏంటి, దాన్ని తీసుకొచ్చి దీంట్లో యాడ్ చేస్తే ఏంటి, దీన్ని కదా దీంట్లో యాడ్ చేశాడు, దీంట్లో యాడ్ చేస్తే ఏంటి, లేదా ఈ క్వాంటిటీస్ని తీసుకొచ్చి ఇందులో పడేస్తే ఏంటి, రెండు ఒకటే కదా. అలా చేసిన తర్వాత ఏం జరిగిందంట? ఇఫ్ ద రిజల్టెంట్ రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ ద మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద వెజల్ ఈజ్ 3:1. అంటే దీన్ని తీసుకొచ్చి ఇందులో వేయడం వల్ల రేషియో అనేది 3:1 అయిందంట. అంటే సింప్లీ దాన్ని తీసుకొచ్చి ఇందులో వేస్తే ఏంటి, దీన్ని తీసుకొచ్చి అందులో వేయొచ్చు కదా. అంటే మనం ఈ క్వాంటిటీస్ని తీసుకెళ్ళి అందులో వేసినా కూడా రేషియో అనేది 3:1 అవుతుందా లేదా? అంటే ఇది ఒక వెజల్లో ఉందనుకుందాం. ఆ వెజల్లో మిల్క్ వాటర్ 2:1 రేషియోలో ఉన్నాయి. సో ఆ వెజల్లోకే నేను ఏం చేస్తున్నానంటే, ఇంత అమౌంట్ ఆఫ్ మిల్క్ని ఇంత అమౌంట్ ఆఫ్ వాటర్ని తీసుకెళ్ళి యాడ్ చేస్తున్నాను అనుకోండి. సో యాడ్ చేసిన తర్వాత రేషియో ఏమవుతుంది? 3:1 అవుతుంది. మరి ఇలా ఉండే రేషియో కాస్త ఇలా కన్వర్ట్ అవుతుంది అంటే, ఈ వెజల్లోకి మనం ఏం చేస్తున్నాం? 40 liters ఆఫ్ మిల్క్ని 40 liters కాదు, 20 liters. 20 liters ఆఫ్ మిల్క్ని 5 liters ఆఫ్ వాటర్ని యాడ్ చేయటం వల్ల ఇలా ఉండే రేషియో ఇలా కన్వర్ట్ అవుతుంది అనుకోవచ్చా? మనం రివర్స్లో చేస్తున్నాం అంతే, క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ని. మనం ఇప్పుడు యాడ్ చేస్తున్న క్వాంటిటీస్ అంటే ఏంటి? ఇవే కదా. ఇది మనం యాడ్ చేస్తున్న క్వాంటిటీస్. కాకపోతే రివర్స్లో మనం ఏం చేసాం? సో దాన్ని తీసుకొచ్చి దీంట్లో వేయకుండా దీన్ని తీసుకొచ్చి దాంట్లో వేస్తున్నాం. ఏం చేసినా ఏదో ఒకటేగా, ఓకేనా? ఇప్పుడు ఇది 2x అనుకోండి, ఇది 1x అనుకోండి. 2x into 1 అంటే 2x, 3x into 1 అంటే 3x. ఆ రెండింటికి డిఫరెన్స్ ఎంత? x. దేనికి ఈక్వల్ అవుతుంది? 3 5 is 15, 1 20 is 20. 15కి 20కి డిఫరెన్స్ ఎంత? 5 liters. x వాల్యూ 5 liters వచ్చింది. మనకేం అడిగాడు? వాట్ వాజ్ ద క్వాంటిటీ ఆఫ్ ద ప్యూర్ మిల్క్ యాడెడ్? ఎంత ప్యూర్ మిల్క్ యాడ్ చేసినట్టు? 2x యాడ్ చేసిన క్వాంటిటీసే కదా ఇవి. అందులో మిల్క్ ఎంత ఉంది? 2x ఉంది. x వాల్యూ ఎంత? 5 liters. 2x వాల్యూ ఎంత? 10 liters. క్లియరా? నెక్స్ట్ ట్రై. ఇవన్నీ కూడా రీప్లేస్మెంట్సే కదా, ఇండైరెక్ట్గా ఇవి రీప్లేస్మెంట్సే, కాకపోతే ఇంపర్ఫెక్ట్ రీప్లేస్మెంట్స్ అనమాట.
చలో రాలేదా? $75 liters of a mixture contains milk and water in the ratio 11:6. ఇనీషియల్గా వెజల్లో ఎంత ఉందంతా? 75 liters ఆఫ్ మిక్స్చర్ ఉంది. అందులో మిల్క్ ఉంది అండ్ వాటర్ కూడా ఉంది. ఏ రేషియోలో ఉన్నాయి? 11:6 రేషియోలో ఉన్నాయి. ఓకే, ఇందులోంచి 15 liters ఆఫ్ ద మిక్చర్ ఈస్ టేకెన్ అవుట్. ఇందులోంచి ఒక 15 liters మిక్చర్ని మనం బయటికి తీసేసాం. మనం ఎన్ని లీటర్స్ తీసినా కూడా తీసేసిన తర్వాత మిగిలిన మిక్చర్ ఎంత ఉంటుందో, అంటే మిగిలింది ఎంత? 60 liters కదా. ఆ 60 litersలో కూడా మిల్క్కి వాటర్కి రేషియో ఎలా ఉండాలి? 11:6 అండ్ రీప్లేస్డ్ బై 20 liters ఆఫ్ వాటర్. దీంట్లోకి ఏం చేశారంటే 20 liters ఆఫ్ వాటర్ యాడ్ చేశాడు. ఫ్రమ్ ద కరెంట్ మిక్స్చర్ 10 liters ఆఫ్ ద కరెంట్ మిక్స్చర్ ఈస్ టేకెన్ అవుట్ అండ్ రీప్లేస్డ్ బై 40 liters ఆఫ్ ద వాటర్. ఓకే ఫైన్, ఇది రీప్లేస్మెంట్లో ఒక మోడల్. దీన్ని ఇలా చేయొద్దు. చూడండి, యాక్చువల్గా ఇంపర్ఫెక్ట్ రీప్లేస్మెంట్లో మోడల్ చేంజ్ అవ్వచ్చు అని చెప్పాను కదా. ఐ మీన్ ఇనీషియల్ క్వాంటిటీ ఒకేలా ఉండొచ్చు, లేకపోవచ్చు అని. ఒక్కసారి ఇది కేర్ఫుల్గా చూడండి. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం అండి, దీన్ని సంపేద్దాం. సో కేర్ఫుల్గా చూడండి. ఇప్పుడు 75 liters ఆఫ్ ద మిక్చర్ ఉందండి. ఆ మిక్చర్లో మిల్క్ ఉంది అండ్ దాంతో కూడా వాటర్ కూడా ఉంది. అందులో వెజల్లో ఎంత ఉంది? 75 liters ఉంది. ఓకేనా? అందులో ఏమేమి ఉన్నాయి? మిల్క్ ఉంది, వాటర్ కూడా ఉంది. మనం ఏం చేస్తున్నాం? మిల్క్ ఇప్పుడు ఇందులో ఎంత ఉందంటే ఎంత అని చెప్తారు? 11/17 ఆఫ్ 75. అవునా కాదా? మిల్క్ అంతే కదా ఉన్నది. టోటల్ మిల్క్ వచ్చేసరికి 11 parts ఉంది. అవుట్ ఆఫ్ టోటల్ ఎంత? 17. సో 11/17 ఆఫ్ టోటల్ కంటెంట్ ఎంత? 75 liters. మిల్క్ ఎంత ఉంటున్నట్టు? 11/17 ఆఫ్ 75 liters. అవునా కాదా? వాటర్ ఎంత ఉన్నట్టు? 6/17 ఆఫ్ 75. రీప్లేస్మెంట్స్ జరిగేటప్పుడు మనం వాటర్తో కదా రీప్లేస్ చేస్తున్నాం. సో ఫోకస్ మనం దేని మీద పెడదాం? మిల్క్ మీద పెడదాం. ఇప్పుడు ఇందులో మిల్క్ ఎంత ఉంది? 11/17 ఆఫ్ 75 liters ఉంది మిల్క్. ఓకే, ఈ మిల్క్ ఏం జరుగుతుందంట? ఏమవుతుందంట? రీప్లేస్డ్ బై 20 liters ఆఫ్ వాటర్. మనం తీస్తుంది ఎంత? 15 liters తీసేస్తున్నాం. చూడండి, టోటల్ కంటెంట్ 75 liters ఉంది. అందులోంచి మనం 15 liters బయటికి తీసేస్తున్నామంటే టోటల్ కంటెంట్కి ఈ 15 liters ఎన్ని పార్ట్స్? 1/5 కాదా? మరి అందులో ఉండే మిల్క్ ఏమవ్వాలి? 1/5 తగ్గాలి. అందులో ఉండే వాటర్ కూడా ఏమవ్వాలి? 1/5 తగ్గాలి. మరి టోటల్ వెజల్ 75 liters అయితే అందులోంచి మీరు 15 liters తీసేస్తున్నారంటే 1/5 తీస్తున్నట్టు టోటల్కి. మరి టోటల్కి 1/5 మీరు బయటికి తీస్తున్నట్లయితే అందులో ఉండే మిల్క్ కూడా 1/5 తగ్గాలి, అందులో ఉండే వాటర్ కూడా 1/5 తగ్గాలి. వాటర్తో రీప్లేస్ చేస్తున్నాం కాబట్టి మిల్క్ మీద క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఆ మిల్క్ వాల్యూని ఆల్రెడీ బయటికి తీసి పెట్టుకున్నా. దాని మీద ఇప్పుడు ఏం జరగాలి? 1/5 తగ్గాలి. సో 1/5 తగ్గితే ఇది ఏమవుతుంది? అందులో ఉండే మిల్క్ 4/5 అవుతుంది. కథం. మీరు తీసింది ఎంత? 15 liters. యాడ్ చేసేది ఎంత? 20 liters యాడ్ చేశారు. సరే, 75 litersలోంచి మీరు 15 liters బయటికి తీసేశారు అంటే 60 ఉంటుంది. ఆ 60లోకి ఇప్పుడు మీరు ఎంత యాడ్ చేశారు? 20 liters యాడ్ చేసేసారు. అంటే ఇప్పుడు టోటల్ వెజల్ కెపాసిటీ ఎంత ఉంటుందో చెప్తారా? అర్థం కాలేదా ఎవరికి? వినండి, మళ్ళీ రిపీట్ చేస్తున్నా. వినండి, రిపీట్ చేస్తున్నా. మనకి మిల్క్ ఉంటుందా? మిల్క్ ఇప్పుడు ఆ వెజల్లో ఎంత ఉందో చెప్పండి. 11/17 ఆఫ్ 75. ఇంతేనా ఉన్నది? అవునా? వాటర్ సంగతి కాసేపు పక్కన పెట్టేసేయండి. ఓకేనా? వాటర్ సంగతి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఏం జరుగుతుందో కేర్ఫుల్గా వినండి, చాలా కేర్ఫుల్గా వినండి. ఇప్పుడు టోటల్ వెజల్ కెపాసిటీ వచ్చేసరికి 75 liters అండి. అందులోంచి మీరు 15 liters తీసేస్తున్నారు. మరి టోటల్ వెజల్ నుంచి మీరు 15 liters తీసేస్తే ఇంపాక్ట్ ఎలా ఉంటుంది?
టోటల్ 75లోంచి 15 తీస్తున్నారంటే 1/5 తీసేస్తున్నట్టు. అంటే అందులో ఉండే మిల్క్ ఏమవుతుంది, 1/5 కోల్పోతుంది, అంటే 4/5 అవుతుంది. అంటే ఇప్పుడు అందులో మిల్క్ ఎంత ఉంది, 1/5 కోల్పోయి ఇంత ఉంటుంది, అందులో మిగిలిన మిల్క్ అనమాట ఇది. సో మనం ఇప్పుడు ఏం చేసాం, 75లోంచి 15 లీటర్స్ పోయింది అంటే ఇంకా 60 లీటర్స్ ఉంటుంది. దాంట్లోకి మీరు 20 లీటర్స్ ఆఫ్ వాటర్తో రీప్లేస్ చేస్తున్నారు. అంటే 20 లీటర్స్ వాటర్ ఎప్పుడైతే యాడ్ అయిపోయిందో టోటల్ వెజల్ కెపాసిటీ ఎంత అయిపోయింది ఇప్పుడు, టోటల్ వెజల్ కెపాసిటీ ఇప్పుడు ఎంత అయిపోయింది, ఇదంతా వదిలేసండి. టోటల్ వెజల్ కెపాసిటీ ఇప్పుడు ఎంత అయిపోయింది, 80 లీటర్స్ అయిపోయింది. ఇప్పుడు ఆ వెజల్లో టోటల్ కెపాసిటీ ఎంత, మిల్క్ వాటర్ రెండు కలిసే ఉన్నాయి, ఎంత అవుతుంది టోటల్ వెజల్ కెపాసిటీ, 80 లీటర్సేనా, 80 లీటర్స్. ఫ్రమ్ ద కరెంట్ మిక్చర్ అంటే 80 లీటర్స్ మిక్చర్లోంచి ఏం చేస్తున్నారు, 10 లీటర్స్ ఆఫ్ ద కరెంట్ మిక్చర్ ఈస్ టేకెన్ అవుట్. 80 లీటర్స్ నుంచి 10 లీటర్స్ తీస్తున్నారు, అంటే ఎన్ని పార్ట్స్ తీస్తున్నట్టు, ఆ తీస్తున్న 10 లీటర్స్ 80 లీటర్స్కి ఎంత పార్ట్, 1/8 పార్టేగా. అంటే మళ్ళీ ఏం జరగాలి, మళ్ళీ నువ్వు ఇక్కడ 80లోంచి 10 లీటర్స్ బయటికి తీసేస్తున్నావు అంటే 1/8 బయటికి తీస్తున్నట్టు. అంటే అందులో ఉన్న మిల్క్ 1/8 పోవాలి, అందులో ఉండే వాటర్ 1/8 పోవాలి. అందులో ఉన్న మిల్క్ ఎంత, ఇంత, అది కాస్త 1/8 పోవాలి కదా. టోటల్ కెపాసిటీ 80 అయితే దాంట్లోంచి 10 తీస్తున్నాం. సో ఈ టోటల్ కెపాసిటీని బట్టి మనం ఎంత తీయాలనేది తెలుస్తుంది, అవునా. 1/8 తీయాలి. ఇప్పుడు 1/8 తీస్తే ఇక్కడ ఎంత రాయాలి, ఓకే డన్, ఇక్కడ దాకా క్లియర్. అండ్ రీప్లేస్డ్ బై 40 లీటర్స్ ఆఫ్ వాటర్ అంట. అరే 80 లీటర్స్ ఉండేది, దాంట్లోంచి నువ్వు 10 లీటర్స్ తీసేసావు, 70 లీటర్స్ అయింది. దాంట్లోకి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నావు, యాడ్ చేసేటప్పుడు 40 లీటర్స్ వాటర్ యాడ్ చేస్తున్నావు. అంటే టోటల్ వెజల్ కెపాసిటీ ఏమవుతుంది అప్పుడు, మళ్ళీ ఒక్క నిమిషం అండి, ఇది టోటల్ వెజల్ కెపాసిటీ ఏమైపోతుంది, 110 అవుతుంది. ఇప్పుడు టోటల్ వెజల్లో ఇంత లిక్విడ్ ఉంది, 110 లీటర్స్ ఆఫ్ ద మిక్చర్ ఉంది. ఇందులోకి ఏం చేశారు, మరి ఇంకేం చేయలేదు, ఇంకేం చేయలేదు. టోటల్ వెజల్లో ఎంత ఉంది ఇప్పుడు, 110 లీటర్స్ ఉంది. దెన్ వాట్ ఈస్ ద కరెంట్ రేషియో ఆఫ్ ద మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద మిక్స్చర్. ప్రెజెంట్ మిల్క్కి వాటర్కి రేషియో ఏంటని అడిగాడు. దీన్ని 2 మెథడ్స్లో చేయొచ్చు, ఒకటి ఈ మెథడ్. సో టోటల్ ఇందులో ఫైనల్గా ఉన్నది ఎంత, 110 లీటర్స్. అందులో ఫైనల్గా మిల్క్ ఎంత ఉండాలి చూడండి, ఫైనల్గా టోటల్ క్వాంటిటీ ఎంత ఉందో చెప్తారా, 110 ఉంది. అండ్ ఫైనల్గా మిల్క్ ఎంత ఉండాలి కనిపెట్టాం కదా, ఇదిగోండి 11/17, 75, 4/5, 7/8. క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, మనకు అడిగింది రేషియోనే కదా, క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఏమని చెప్పండి. 11 దీంతో క్యాన్సిల్ చేస్తే 10 టైమ్స్, 4తో క్యాన్సిల్ చేస్తే ఇది 2 టైమ్స్, సారీ అంతేగా. 5తో క్యాన్సిల్ చేస్తే ఇది 15 టైమ్స్, 5తో క్యాన్సిల్ చేస్తే ఇది 3 టైమ్స్, 5తో క్యాన్సిల్ చేస్తే ఇది 2 టైమ్స్. సో ఇవతల 2 ఒకటే మిగిలింది, ఇక్కడ డినామినేటర్లో 17, 2, 34 2s ఎంత వస్తుంది, ఏదో తేడా ఉంది, అంతేనా, సరిపోయిందా. 17, 2, 34 2s ఇవతల 68 అవుతుంది. అండ్ ఇక్కడ 3, 7 అంటే 21 అవుతుంది. ఇప్పుడు మనకు వచ్చిన రేషియో దేంది, ఫైనల్గా ఉండే టోటల్ క్వాంటిటీది, ఫైనల్గా ఉన్న మిల్క్ది. మరి ఈ ఫైనల్ టోటల్ క్వాంటిటీలో ఈ మిల్క్ ఉంటుంది, మరి ఫైనల్ టోటల్ క్వాంటిటీ 68 అవ్వాలంటే మరి మిల్క్ ఎంత ఉండాలి, మిల్క్ 21 ఉంది, అంటే వాటర్ ఎంత ఉండాలి, 47. ఫైనల్గా ఉండే టోటల్ క్వాంటిటీ 68 పార్ట్స్ అయితే ఫైనల్గా ఉన్న మిల్క్ ఎంత, 21 పార్ట్స్ అయితే మరి ఫైనల్గా ఉండే వాటర్ ఎంత ఉండాలి, 47. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి, 21:47. క్లియరా, ఎవరికైనా డౌట్ ఉందా. దీన్ని లైక్ ఒరిజినల్ వాల్యూస్ లేకుండా డైరెక్ట్గా చేయొచ్చు, డైరెక్ట్గా అక్కర్లేదులేండి, సర్లేండి ఇదే మెథడ్ ఫాలో కండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. వేరియబుల్స్ రావటం, ఒక్క నిమిషం, ఇందాకటి నుంచి ఈగ సంపుతుంది సచిన్. ఈగ పకోడీ. "70 liters of a solution contains milk and water in the ratio 5:4. 10 liters of the mixture is taken out and 40 liters of the water is added in the current solution. And 15 liters of the current solution is taken out and 45 liters of the water is added to the current solution. Then what is the current ratio of the milk and water in the solution?"
చూడండి, డైరెక్ట్గా చేయొచ్చు. ఏం చేయొచ్చు, కొంచెం కేర్ఫుల్గా వినండి. కేర్ఫుల్. 70 లీటర్స్ ఆఫ్ ద సొల్యూషన్ ఉందా, అందులో మిల్క్ ఉంది, వాటర్ ఉంది. ఏ రేషియోలో ఉన్నాయంట, 5:4 రేషియోలో ఉన్నాయి. ఓకేనా? అంటే అందులో మిల్క్ ఎంత ఉంటున్నట్టు, 5/9 ఆఫ్ 70 లీటర్స్ అయినా. అంతేగా. వాటర్ సంగతి పక్కన పెట్టండి, ఎందుకంటే మనం వాటర్తో రీప్లేస్ చేస్తున్నాం ప్రతిసారి. అవునా? 5/9 ఆఫ్ 70 లీటర్స్ ఉంది. ఇందులోంచి మనం ఏం చేస్తున్నాం, 10 లీటర్స్ బయటికి తీస్తున్నాం. మరి 70 లీటర్స్ నుంచి మనం 10 లీటర్స్ బయటికి తీస్తున్నామంటే 1/7 పోతున్నట్టు. అంటే అందులో ఉండే మిల్క్ కూడా 1/7 పోయి 6/7 మిగులుతుంది. క్లియర్? మనం 10 లీటర్స్ తీసేసాం. 70 లీటర్స్ నుంచి 10 లీటర్స్ తీసేసామంటే ఇప్పుడు అందరు ఎంత ఉంది, 60 లీటర్స్ ఉంది. అందులోకి మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, 40 లీటర్స్ ఆఫ్ ద వాటర్ యాడ్ చేసాం. అంటే టోటల్ క్వాంటిటీ ఎంత అయిపోతుంది, టోటల్ క్వాంటిటీ ఎంత అవుతుంది? అరే భయ్యా, సో ఇది వెజల్ అండి. ఇందులో టోటల్ మిల్క్ వాటర్ కలిపి 70 లీటర్స్ ఉంది. ఇందులోంచి మీరు 10 లీటర్స్ బయటికి తీసి పడేశారు, ఏదో చేశారు, బయటికి తీశారు. బయటికి తీస్తే మీ దగ్గర ఇప్పుడు ఎంత ఉన్నట్టు, 60 లీటర్స్ ఉంది. దాంట్లోకి మీరు ఏం చేశారు, 40 లీటర్స్ వాటర్ యాడ్ చేశారు. ఇప్పుడు టోటల్ వెజల్లో ఎంత ఉందండి, 100 లీటర్సా? ఆ 100 లీటర్స్ నుంచి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారంట, 15 లీటర్స్ తీస్తున్నారు. మరి 15 లీటర్స్ తీస్తున్నారంటే 100కి 15 ఎంత పర్సెంట్, 15% కదా. 15/100 అంటే 3/20. అంటే 3/20 తగ్గాలా లేదా? అందులో ఉండే మిల్క్ కూడా 3/20 తగ్గి 17/20. అంటే 100 లీటర్స్ నుంచి 15 లీటర్స్ తీసేస్తే మీకు 85 లీటర్స్ ఉన్నట్టు టోటల్ క్వాంటిటీ. ఆ టోటల్ క్వాంటిటీలో నుంచి మళ్ళీ ఏం చేస్తున్నాం, 45 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తాం. 45 లీటర్స్ ఆఫ్ ద వాటర్ యాడ్ చేస్తామంటే 85 లీటర్స్కి 45 లీటర్స్ యాడ్ అయితే ఎంత అవుతున్నట్టు, 85 లీటర్స్కి 45 లీటర్స్ వాటర్ యాడ్ అయితే ఎంత అవుతున్నట్టు. ఇప్పుడు ఆ వెజల్ కెపాసిటీ ఎంత ఉన్నట్టు, వెజల్లో టోటల్ 130 లీటర్స్ ఉంది. ఆ 130 లీటర్స్ని మనం ఇప్పుడు ఇంకేమైనా చేస్తున్నామా, ఇంకేమీ లేదు. అంటే ఫైనల్గా వెజల్లో ఎంత ఉంది, 130 లీటర్స్ ఉంది. తర్వాత ఇంకా రీప్లేస్మెంట్స్ ఏమీ లేవు కదా. సో ఫైనల్గా వెజల్లో ఎంత ఉందంటే 130 ఉందండి. ఇది ఫైనల్గా వెజల్లో ఉన్న క్వాంటిటీ. ఫైనల్గా మిల్క్ ఎంత ఉంది, ఎంత. సో 5/9 ఇంటూ 70 ఇంటూ 6/7 ఇంటూ 17/20. మనకేం కావాలి, వాట్ ఈస్ ద కరెంట్ రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్. ప్రెజెంట్ ఇప్పుడు మిల్క్కి వాటర్కి రేషియో ఏంటి మన దగ్గర, ఫైనల్గా ఉండే, ఫైనల్ వాటర్ కాదు ఇది, ఫైనల్గా ఉండే టోటల్ కెపాసిటీ. ఓకేనా, ఫైనల్గా ఉండే టోటల్ కెపాసిటీ. ఫైనల్ టోటల్ కెపాసిటీ 130. ఫైనల్గా ఉండే మిల్క్ ఇది. అంటే ఈ టోటల్ కెపాసిటీలో ఈ ఫైనల్ మిల్క్ ఉంటుంది, ఫైనల్ వాటర్ కూడా ఉంటుంది. ఒక్క నిమిషం. సో 7తో క్యాన్సిల్ చేస్తే ఇది 10 టైమ్స్, 10తో క్యాన్సిల్ చేస్తే ఇది 2 టైమ్స్, 2తో క్యాన్సిల్ చేస్తే ఇది 3 టైమ్స్, 3తో క్యాన్సిల్ చేస్తే ఇది 3 టైమ్స్. ఎంత మిగిలినట్టు, 5తో క్యాన్సిల్ చేస్తే ఇది 5తో క్యాన్సిల్ చేస్తే 10 టైమ్స్ పోతుందండి. అరే 26 టైమ్స్. ఓకేనా, గజేతగాడు వెళ్ళి గడ్డలో దూకి వచ్చినట్టు కొన్నిసార్లు ఇంతే. 5తో క్యాన్సిల్ చేసి 26 టైమ్స్ అయిపోయింది కదా. ఇంకేమైనా ఉన్నాయా క్యాన్సిల్ అవడానికి, ఏమీ లేవు కదా. యువతల 17, యువతల 3 ఉంది. 3 అవతలకి వెళ్ళిపోతే ఎంత వస్తుంది, 26 3 = 78. అంటే ఫైనల్గా ఉండే టోటల్ క్వాంటిటీ 78 అయితే ఫైనల్గా ఉండే మిల్క్ ఎంత, 17 ఒకటే మిగిలిందిగా, 17. అంటే ఫైనల్గా ఉండే మిల్క్ 17 అయితే టోటల్ క్వాంటిటీ ఏమో 78 అయితే ఫైనల్గా ఉండే వాటర్ ఎంత ఉండాలి, క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్, ఇది ట్రై చేయండి. సేమ్ ప్రొసీజర్, ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ట్రై కరో.